10 లాక్స్ ఎర్న్ చేయడం ఈజీనా? 10 కేజీస్ తగ్గడం ఈజీనా? 10 కేజీస్ తగ్గడమే చాలా ఈజీ. ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో మీరు యూజువల్‌గా ఎన్‌కౌంటర్ చేసే స్కామ్స్ ఏంటి సార్? యూజువల్‌గా అంటే 2 నేను చెప్తానండి. ఒకటొచ్చేసి 90 డేస్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాం. మీకు యాబ్స్ వచ్చేస్తాయి. ఇది కస్టమర్స్‌కి మేజర్‌గా జరిగే స్కామ్ ఇది. సో, ఇలాంటి వీటికి అసలు క్లయింట్స్ వెళ్ళొద్దనే నేను చెప్తాను. సార్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో మార్జిన్ ఎంత ఉంటుంది? 2-6% ఉంటుందండి. మీరు బాగా చేస్తే 6% వితిన్ 1.5 ఇయర్‌లో మీ మనీ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. సార్ జనరల్‌గా ఒక బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఐడియల్ టైం అంటే మీరేం చెప్తారు? సో, చాలామంది మిస్‌కన్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి 6 మంత్స్‌లోనో, 3 మంత్స్‌లోనో ఒబీస్ ఉన్నవాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనుకుంటారు. విచ్ ఈస్ నాట్ పాసిబుల్. 'పెద్ది' సినిమాలో మీరు 'రామ్ చరణ్' గారిని చూసుకుంటే బట్ ఒక క్యాజువల్ పర్సన్, ఒబీస్ ఉన్న పర్సన్ అలా రావాలి అంటే సార్ ఈ జనరేషన్‌లో కూడా ఫీమేల్ క్లయింట్స్ ఎస్పెషల్లీ జిమ్‌లో పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే కొంచెం ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు. అది నిజంగానే ఉందంటారా? ఇప్పుడు జిమ్‌లో బేసికల్‌గా ఇలాంటి నెగటివిటీ ఎందుకు రైజ్ అయిందంటే ఎప్పుడైతే మేల్ ట్రైనర్ ఫీమేల్ క్లయింట్‌ని ట్రైన్ చేస్తారో వాళ్ళకి ఫామ్ నేర్పివ్వడం కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం టచ్ చేయడం కానీ ఇది మా జిమ్ అనే కాదు ఎక్కడైనా జరుగుతుంది. ఏ జిమ్స్‌లో అయినా సరే ఇది కామన్. సరే ఈ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఏమన్నా ఇబ్బంది పెడతారా బిజినెస్ ఓనర్స్? ఒక 6 మంత్స్ మా దగ్గర ఒక ట్రైనర్ వర్క్ చేసి క్లయింట్‌తో మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ చేసాం. బిల్డ్ చేసిన తర్వాత క్లయింట్ దగ్గర ఒక 1 లాక్ అప్పుగా తీసుకున్నాం. అప్పు తీసుకున్న తర్వాత 7th మంత్ మానేసాం. సో, మానేయాలన్న ఇంటెన్షన్ తోటే అతని దగ్గర అప్పు తీసుకున్నారు. అతను ఇక్కడ అతను కాదు, లోకల్ అతను కాదు. సో, క్లయింట్ ఆబ్వియస్‌గా మళ్ళీ వచ్చి మమ్మల్ని అడుగుతారు ఆ విషయం. అడిగినప్పుడు మేమేం చేయలేం. వెల్కమ్ టు బిహైండ్ ద బ్రాండ్ పవర్డ్ బై అనంతర మీడియా. ఇక్కడ రియల్ బిజినెస్ టిప్స్, రియల్ బిజినెస్ స్ట్రగుల్స్, రియల్ బిజినెస్ సక్సెస్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఇండస్ట్రీ ఫిట్నెస్ ఆఫ్లైన్ జిమ్ సెటప్లో లాసెస్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎన్ని రోజులకు వస్తాయి, ఆర్ఓఐ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి స్టార్క్ ఫిట్నెస్ స్టూడియో ఫౌండర్ శివకృష్ణ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, హాయ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అనంతర మీడియా. యాక్చువల్లీ ఏంటంటే నేను లాస్ట్ టైమ్ విశ్వ గారితో పాడ్కాస్ట్ చేసినప్పుడు సార్కి కంప్లీట్గా ఆన్లైన్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆఫ్లైన్లో అసలు జిమ్ సెటప్ చేయడం, అందులో ఉండే లాసెస్, అసలు ప్రాఫిట్స్ అట్లా ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి చూస్తూ ఉన్నాను ఎవరితో డిస్కస్ చేయాలి, ఈ సెగ్మెంట్ కూడా నేను కవర్ చేయాలి అని చెప్పి. లక్కీలీ మీరు పరిచయం అయ్యారు. ఐ విల్ కాల్ యూ యాజ్ అన్న. ఓకే, నో ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద క్వెషన్. మీరు అంటే జనరల్లీ ఏంటంటే ఫిట్నెస్ ఇప్పుడు చాలా బూమ్‌లో ఉంది. అందరూ ఫిట్నెస్‌లో ఇప్పుడు డబ్బులున్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 10 లాక్స్ ఎర్న్ చేయడం ఈజీనా? 10 కేజీస్ తగ్గడం ఈజీనా? 10 కేజీస్ తగ్గడమే చాలా ఈజీ. 10 చాలా లాక్స్ ఈజీ చేయడం అంటారా? అంటే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే. ఓకే. దట్ కమ్స్ ఫస్ట్. దట్ కమ్స్ ఫస్ట్. ఓకే. ఓకే. జిమ్ అనగానే స్క్వేర్ ఫీట్, ఓకే. ఎంత స్క్వేర్ ఫీట్ తీసుకోవాలి? దాంతో పాటు ఎక్విప్‌మెంట్ సార్. సో, మీరు ఎక్విప్‌మెంట్ ఎక్కడ పర్చేస్ చేస్తారు? మేము రీసెంట్‌గా అంటే ఇప్పుడు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా లోకల్ వెండర్స్ ఐ మీన్ దే ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా. బట్ ఓకే. వాళ్ళ నుంచే సోర్స్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఈ ఇయర్ నుంచి ఆర్ విజన్ హాస్ చేంజ్డ్ కంప్లీట్‌లీ. మేము డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకొని మిడిల్ మనీ కట్ చేయాలని ట్రై చేస్తాం. ఓకే. ఓకే. అండ్ అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఇండియాలో డైరెక్ట్‌గా ఎక్విప్‌మెంట్ అంత క్వాలిటీతో దొరకదనుకుంటున్నారా? ఇక్కడ రోబోటిక్స్ తోటి ఇది లేదు యాక్చువల్‌గా. అక్కడున్న డైనమిక్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. సో, ప్రీమియం సెట్ ఆఫ్ అక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ కంపేర్ టు ఇండియా. ఓకే. ఓకే. సో, అండ్ ప్రీమియంనెస్ కూడా ఇక్కడ ఇండియాలో అంత అవైలబిలిటీ లేదు. ఫంక్షనాలిటీ ఉంది గానీ, లుక్ వైస్ అంత లేదు లుక్ అంటారు. వైస్ ఇంకోటి పర్ఫార్మెన్స్ వైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ యెస్. ఉంది. ఎస్పెషల్లీ థ్రెడ్‌మిల్స్‌కి థ్రెడ్‌మిల్స్ వీటికి కూడా. కానీ, మిషనరీస్ గానీ అన్నీ గూడా ఎక్విప్‌మెంట్ అంతా గూడా మీకు పర్ఫార్మెన్స్ వైస్ ఇక్కడ, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. 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 అంటే ఇప్పుడు మీరు 60 లాక్స్ అన్నారు గదా! 60 లాక్స్‌లో ఎంత పర్సెంటేజ్ ఓన్లీ ఎక్విప్‌మెంట్‌కి పోతది సార్? 50-60% ఎక్విప్‌మెంట్‌కే పోతుంది. ఎక్విప్‌మెంటే ఎక్విప్‌మెంట్‌కే ఉంటుంది. పోతుంది. దెన్ కమ్స్ ద రెంటల్ పార్ట్, ఇంటీరియర్స్, ఏసీస్, హ్మ్. ఓపెనింగ్ చార్జెస్. ఓకే. 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 అండ్ 2018 ఆ టైంలో ఫిట్‌నెస్‌కి అంత బూమ్ ఉందా? ఇప్పుడున్నంత? ఇప్పుడున్నంత లేదు. టు బీ హానెస్ట్ అప్పుడు అంత లేదు. హ్మ్. అసలు యాక్చువల్ చిన్న జిమ్‌తో స్టార్ట్ చేసాం మేము. మేము స్టార్ట్ చేయడం చాలా చిన్న జిమ్ తోటి, చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేసాం. ఓకే. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి మేము బిగ్ స్కేల్‌లో
స్కేల్ చేసుకుంటూ ముందుకొచ్చాం. ఓకే. ఫస్ట్ యూనిట్ ఎక్కడ పెట్టారు సార్ మీరు? మేము గాజుల రామారం అని చెప్పేసి కుత్బుల్లాపూర్‌లో అక్కడ స్టార్ట్ చేసాం. ఓహ్! అక్కడ స్టార్ట్ చేశారు. ఓకే. ఎంత స్క్వేర్ ఫీట్‌లో పెట్టుంటారు అది సార్ అప్పుడు? 2500-3000 ఎస్ఎఫ్టీ అప్రాక్స్. ఓకే. ఓకే. అలా స్టార్ట్ చేసి అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సార్? సో నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ అండి. హ్మ్. కుత్బుల్లాపూర్‌లో జీడిమెట్లలో పుట్టి పెరిగాను. ఓకే. సో తర్వాత స్కూలింగ్ అంతా కూడా జీడిమెట్లలో జరిగింది. హ్మ్. కాలేజ్ కూడా అంతా అక్కడే. ఓకే. సో జాబ్ అనేది ఫస్ట్ కాల్ సెంటర్‌లో వర్క్ చేశాను. తర్వాత రీటైల్ చైన్‌కి మూవ్ అయ్యాను. హ్మ్. సో సిన్స్ దెన్ యాక్చువల్లీ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ శేఖర్ అని చెప్పేసి ఉండేవాడు. సో హ్మ్. తను హీ వాస్ ఇంటూ దిస్ బిజినెస్. అంటే జిమ్ బిజినెస్ అతనే స్టార్ట్ చేశాడు. హ్మ్. సో అతను పిచ్ చేయడం వల్ల మేమిద్దరం కలిసి ఇంకొక ఇద్దరు పార్ట్నర్స్ కలిపి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేశారు. 2018లో స్టార్ట్ చేసాము. బట్ 2019లో ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. బట్ హ్మ్. ఓపెన్ అయిన 1-2 మంత్స్‌కే కోవిడ్. ఓకే. 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 గాట్ ఇట్. సో, కోవిడ్ ముందు వరకు బావుండింది. కోవిడ్ ముందే స్టార్ట్ చేసాం. అబ్సల్యూట్‌గా 2-3 మంత్స్ ముందే స్టార్ట్ అయింది. బట్ హ్మ్. కోవిడ్ స్టార్టెడ్ అస్ ఫర్ 6 మంత్స్. 6 హ్మ్. మంత్స్ చాలా టఫ్ ఫేస్ జరిగింది. ఓకే. ఓకే. గాట్ ఇట్. అంటే ఆ ఫేజ్‌లోకి వెళ్ళే అన్నిటికంటే ముందు పేరెంట్స్ ఖచ్చితంగా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే కంప్లీట్‌గా జాబ్ క్విట్ చేస్తానంటే ఒప్పుకోరు. ఒప్పుకోరు. బట్ ప్యారలల్‌గా చేస్తున్నప్పుడు ఓకే. వాళ్ళ సపోర్ట్ అంతా ఎలా ఉండింది? వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ గాని? అంతా బాగుంది. అవునా? ఓకే. ఓకే. అండ్ మీకు బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు చూస్తూ పెరిగాను. ఓకే. సో జాబ్ చేస్తూ బిజినెస్ అనేది ఫస్ట్ నుంచి చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సో అలా అనుకున్న టైంలో మా ఫ్రెండ్ అవ్వడం, తను ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అవ్వడం. హ్మ్. సో ఇద్దరం వైబ్ మ్యాచ్ అయింది. అలా స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసేసారు. అండ్ మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్, అవును. 9 ఇయర్స్ క్లోజ్ ఎక్స్‌పీరియన్స్ టు 8-9 వచ్చేసింది. ఇయర్స్ అవుతుంది. వచ్చేసింది. సో, ఇప్పుడు కరెక్ట్ టైం మీరు అండ్ మాకు కూడా చెప్పడానికి. ఎందుకంటే చాలామంది జిమ్ పెట్టేస్తున్నారు. నేను చాలా ఏరియాస్‌లో చూస్తున్నాను. జిమ్ ఓపెన్ అవుతది. తర్వాత 6 మంత్స్ తర్వాత జిమ్ క్లోజ్ అయి ఉంటది. ఉండదక్కడ జిమ్. సో, ఫస్ట్ నేనేం అడగాలనుకుంటున్నానంటే ఒక జిమ్ హైదరాబాద్‌లో ఓపెన్ చేయడానికి ఒక్క యూనిట్‌కి ఎంత కాస్ట్ అవుతుంది సార్? సో అది ఏరియా బట్టి డిపెండ్ అవుతుందండి. అండ్ మనం ఓకే. తీసుకున్న స్క్వేర్ ఫీట్ బట్టి డిపెండ్ అవుతుంది. యూజువల్‌గా మాయన్నీ వచ్చేసి 4500-6000, 6500. హ్మ్. సో దాన్ని బట్టి చూసుకుంటే రీసెంట్‌గా మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము. 3500 అది చిన్న యూనిట్ యాక్చువల్‌గా. హ్మ్. విచ్ కాస్టెడ్ us 57 lakhs to 60 lakhs. 60 lakhs వరకు అయితే యూజువల్‌గా కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ అండ్ కొంతమంది 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్‌లో కూడా పెడతారు. సో, వాట్ డు యూ సజెస్ట్? సింగిల్ ఫ్లోర్ ఈజ్ ఎనఫ్ ఆర్ 2 ఫ్లోర్స్‌కెళ్తే క్లయింట్ కమ్యూనికేషన్ గాని, లేకపోతే క్లయింట్‌కి ఎక్స్‌పీరియన్స్ బావుంటదంటారా? క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ కంటే ముందు మనం బిజినెస్ డైనమిక్స్ అర్థం చేసుకుంటే బెటర్. సింగిల్ ఫ్లోర్ ఓపెన్ చేసినా, 2 ఫ్లోర్స్ ఓపెన్ చేసినా అల్టిమేట్‌గా కస్టమర్ రాకపోతే ఎన్ని ఫ్లోర్స్ తీసుకున్నా అది యూజ్‌లెస్. హ్మ్. సో మనం బిజినెస్ డైనమిక్స్ అర్థం చేసుకొని మన అనాలిసిస్ ఫస్ట్ అసలు మ్యాచ్ అవుతే బిజినెస్‌కి మనం కంప్లీట్ బిల్డింగ్ తీసుకున్నా సరే మనకు వైబుల్ అవుతుంది. ఓకే. ఓకే. సో, మీరు ఇనిషియల్‌గా ఎంత తక్కువలో పాసిబిలిటీ ఉంటే అంత తక్కువలో తీసుకోమని అంత చెప్తారు. తక్కువలో ప్లస్ బిజినెస్ డైనమిక్స్ అర్థం చేసుకొని మన అనాలిసిస్ మ్యాచ్ అవ్వాలి. బేసికల్‌గా మా అనాలిసిస్ ప్యాటర్న్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉన్న సెగ్మెంట్‌కి అయితే. హ్మ్. సో మేము ఒక ఏరియాని చూస్ చేసుకున్నామంటే ఆ ఏరియాలో స్పెండింగ్ పవర్ ఎట్లుంది? ఎన్ని రీటైల్ స్టోర్స్ ఉన్నాయి నియర్ బై? హ్మ్. ప్రీమియం స్టోర్స్ ఎన్ని ఉన్నాయి? అట్లా కంప్లీట్‌గా అనలైజ్ చేసుకొని ఇక్కడ రేట్ పాయింట్ ఏముంది? ఏం రేట్ పెడితే ఇక్కడ వర్కౌట్ అవుతది? ఇక్కడ కమర్షియల్స్ ఏంటి? హ్మ్. సో కంప్లీట్ ఒక 15 డేస్ టు 1 మంత్ మా అనాలిసిస్ నడుస్తుంది. దాని తర్వాతే మేము ఫిక్స్ అవుతాం. ఈ ఏరియాలో ఈ బిల్డింగ్ ఈ కమర్షియల్స్‌తో అయితే మాకు వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇనిషియల్‌గా మేము చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉండేది కాదు. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము తీసుకున్న ప్లేసెస్ ఏయైనా సరే పార్కింగ్ మాకు హ్యూజ్ ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాం. ఓకే. స్టార్టింగ్‌లో పార్కింగ్ మీరంతా ఆ! ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు మేము పార్కింగ్ ఏ అయితే చిన్న చిన్న లెర్నింగ్స్ ఉన్నాయో ఆటిని తీసుకుంటూ ముందుకెళ్తాం. ముందుకెళ్తున్నారు. అండ్ ఇంకొకటి చాలామంది జిమ్ ఇండస్ట్రీలో ఓకే. జిమ్ అంటే నేను ప్లేస్ తీసుకున్నాను, ఎక్విప్‌మెంట్ కొనుక్కున్నాను, రెడీ స్టార్ట్. చాలామంది ట్రైనర్స్ బయటున్నారు. నాకెవరైనా దొరికేస్తారు అని అనుకుంటారు. సో, ట్రైనర్‌ని హైర్ చేయడం ఎలా ఉంది బయట? అవైలబిలిటీ అయితే చాలా తక్కువండి. ఫిట్‌నెస్ యాస్ ఎ కెరియర్‌గా చాలా తక్కువ మంది ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఈవెన్ మేల్స్ కూడానా? మేల్స్ కూడా. ఫీమేల్‌లో అయితే చాలా రేషియో చాలా తక్కువుంది. మేల్స్‌లో కూడా యాస్ ఎ కెరియర్‌గా చూస్ చేసుకోవడం చాలా తక్కువ. సో ఓకే. సంబడీ లైక్ నేను ఐటీ జాబ్ చేస్తాను. ప్యారలెల్‌గా ఫిట్‌నెస్ ఉంది. లేదా నేను ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తాను. అట్లాంటివి ఇది అవైలబిలిటీ చాలా ఎక్కువ. ఓహ్! సో, మీకు జిమ్ సెంటర్‌కొచ్చి అక్కడ కంప్లీట్‌గా ఉండాలి అంటే దొరికే వాళ్ళు తక్కువే తక్కువ ఉన్నారు. పర్సెంటేజ్. చాలా తక్కువ పర్సెంటేజ్. ఓకే. ఓకే. అండ్ వాళ్ళ మంత్లీ అంటే సాలరీస్ కానీ, బయట మార్కెట్ గాని ఎలా ఉందంటారు? సో బేసికల్‌గా ఒకవేళ మంచి ట్రైనర్ అయితే 25,000-30,000 వరకు కూడా పే చేస్తారు. ఓకే. 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 ఆ ప్రైజింగ్‌కి ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్సింగ్ చేసుకుంటేనే బెటర్ అని బెటర్ అని చెప్పేసి చెప్పేసి వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి.
ఇక్కడైతే 8 అవర్స్ వర్క్ చేయాలి, ఆ! దెన్ డే అంతా కూర్చొని ట్రైన్ చేయాలి. సో హ్మ్. ఇదంతా కంటే బెటర్ ఆన్లైన్లో వాళ్ళకి ఒక 1 అవర్ స్లాట్ ఉంటుంది, 1-2 అవర్స్ స్లాట్. దానివల్ల వాళ్ళ ఇన్కమ్ బాగుంటుంది. ఓకే. ఓకే. సో, మీరు ట్రైనర్స్‌ని రిటైన్ జేసుకోవడానికి మీరేం ఆఫర్ జేస్తారు వాళ్ళకి? వీ గివ్ బెస్ట్ సర్వీస్ అండి. ఇండస్ట్రీ కంటే బెటర్గా మేము సాలరీ ప్యాకేజెస్ ఇస్తాం, ఆన్ టైమ్ సాలరీస్ ఇస్తాం. హ్మ్. వాళ్ళకి నాలెడ్జ్ వైజ్ కానీ, మేము ట్రైనింగ్ వైజ్ కానీ, సపోర్ట్ వైజ్ కానీ అన్ని విషయాల్లో మేము ముందుంటాము. ఓకే. ప్యారలల్‌గా మేము ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎంప్లాయీస్‌కి. ఓహ్! సో ఇన్ వే దే ఫీల్ సెక్యూర్డ్ జాబ్. ఓకే. ఓకే. మీరు ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. కూడా ప్రొవైడ్ చేస్తాం ఎంప్లాయీస్‌కి. ఓకే. అండ్ జిమ్ ట్రైనర్స్ అనగానే ఎంతో కొంత నెగటివిటీ ఉంది బయట. అవును. అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలు జాయిన్ అవ్వాలన్నా జిమ్‌లో ఎవరన్నా మ్యారీడ్ కపుల్ వాళ్ళ వైఫ్‌ని జిమ్‌కి పంపించాలి అన్నా కూడా ఎంతో కొంత తెలియని నెగటివిటీ, భయం అవన్నీ ఉన్నాయి. సో, అదంతా నిజమే అంటారా? లేదంటే బయట టాక్ అలా ఉంది. అది నిజం కాదంటారా? ఉన్నారండి. నేను లేరని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఉన్నారు. దేర్ ఆర్ సెట్ ఆఫ్ ట్రైనర్స్ అట్లా ఉన్నారు. బట్ వి యాస్ ఎ స్టార్క్ వి మెయింటైన్ హై ఇంటిగ్రిటీ పాలిసీ. ఓకే. ఇలాంటి కేసెస్ ఏదైనా సరే ఇమ్మీడియేట్‌గా వి పుట్ ఎంప్లాయ్‌మెంట్ ఆన్ హోల్డ్. ఇమ్మీడియేట్‌గా ఆ ఎంప్లాయీని హోల్డ్ చేసి ఫస్ట్ హ్మ్. ఎంక్వైరీ అనేది మేము చేస్తాం కంపల్సరీ ఈ విషయాలలో. ఓకే. ఇలాంటి కంప్లెయింట్స్ ఏమున్నా సరే మేము చాలా సీరియస్‌గా డీల్ చేస్తాం. ఓకే. ఓకే. టర్మినేట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి మా దగ్గర ఇట్లాంటివి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అర్థమైంది. అండ్ ఈ మధ్య ట్రైనర్స్ అనగానే చాలా మందికి వాళ్ళ బాడీ కొంతమందికి బాడీ తీరుని బట్టి ఈజీగా టోన్ అవుతది. ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్స్ చేస్తారు. సో, నేను కార్పొరేట్ జాబ్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు వర్క్ హియర్ ఆల్సో. రోజు ఒక 3 అవర్స్, 4 అవర్స్ వస్తాను అని చెప్పేసి జాయిన్ అవుతారు మీ దగ్గర. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి యాక్చువల్‌గా ట్రైన్ చేసే స్కిల్ ఉందో లేదో మనకు అర్థం కాదు. సో, వాట్ డు యూ మేక్ ష్యూర్? అంటే మీరు ఒకళ్ళని ట్రైనర్‌ని హైర్ చేసుకోవాలి అంటే ఏ క్వాలిటీస్ చూస్తారు వాళ్ళలో? మేము లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి కూడా చాలా రిగరస్‌గా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తున్నాం. ఓకే. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ ట్రైన్ చేశారు? వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ ఏంటి? వాళ్ళ సాలరీ ఇంటేక్ ఎట్లా ఉంది? వాళ్ళ క్లయింట్స్‌తో బిహేవియర్ ఏంటి? హ్మ్. వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమైనా మిస్‌బిహేవింగ్ ఉందా? ఇలాంటివి కంపల్సరీ మేము బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే హైర్ చేసుకుంటాం. ఓకే. ఓకే. అండ్ ట్రైనర్స్ చాలామంది ఫస్ట్ మనం ఒక 3 మంత్స్, 2 మంత్స్ పర్సనల్ ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత మేము హోమ్‌కి గూడా వచ్చి ఇస్తాము. ఇలా కూడా చెప్తూ ఉంటారు క్లయింట్స్‌కి. ఇలాగే చాలామంది కూడా చెప్తారు యాక్చువల్‌గా. హ్మ్. ఉన్న ట్రైనర్స్‌లో చాలామంది వాళ్ళేం ఫీల్ అవుతారంటే, హ్మ్. జిమ్‌కి చాలా మటుకి షేర్ ఎళ్ళిపోతుంది. హ్మ్. మనకు చాలా ఇన్‌కమ్ తక్కువొస్తుంది. సో, మనం డైరెక్ట్‌గా ట్రైన్ చేస్తే ఆ ఇన్‌కమ్ మనకే వస్తుంది. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు చెక్ చేయందేందంటే, ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిందే జిమ్. కొన్ని లాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, వాళ్ళకి హ్మ్. ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి క్లయింట్‌ని ప్రొవైడ్ చేసిందే జిమ్. దాన్ని మర్చిపోయి వాళ్ళు ఇంటికొచ్చి ట్రైన్ చేస్తాం, కమ్యూనిటీస్‌కొచ్చి ట్రైన్ చేస్తాం. ఇలాంటియన్నీ చాలా జరుగుతాయి. సో, హ్మ్. అలాంటియన్నీ కర్టెల్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి కంపల్సరీ. ఇంకా అది మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తూ మేము గూడా వాటిని చాలా సీరియస్‌గా తీసుకుంటాం. అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినా క్లయింట్ నేను క్లయింట్‌ని కూడా పూర్తిగా అనడానికి కుదరదు. ఇక్కడ ట్రైనర్‌ని కూడా అనడానికి కుదరదు. ఈవెన్ క్లయింట్ లుక్స్ అట్ చీప్ థింగ్స్, ప్రైజ్. చీప్ ప్రైజింగ్. హ్మ్. బట్ బెటర్ క్వాలిటీ అనుకుంటారు గానీ బెటర్ క్వాలిటీ ఉండదు. ఎప్పుడైతే కమ్యూనిటీలో ట్రైన్ చేస్తారో ఆ జిమ్ వైబ్ అనేది కమ్యూనిటీలో ఎప్పుడు రాదు. రాదు. ఓకే. అండ్ మీరేం సజెస్ట్ చేస్తారు? పర్సనల్ ట్రైనింగా? లేదంటే ఓన్‌గా జిమ్‌కొచ్చి చేసేసుకున్నా ఎనఫ్? ఓన్‌గా చేసుకున్నా సరే ఇట్ ఈస్ బెటర్ అండి. ఇవాళ డిజిటలైజేషన్‌లో యూ హావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ప్రాపర్‌గా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. లేదు నాకు ఒక 3 మంత్స్ వి యాస్ ఎ స్టార్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. హ్మ్. క్లయింట్ రాంగానే మేము మీకు 3 కేజీస్ తగ్గిస్తాం, 4 కేజీస్ తగ్గిస్తామని మేము ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వము. హ్మ్. వి ట్రైన్ యూ టు బీ హెల్తీ. మీరు ఓకే. మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోవడానికి మీకు కావాల్సిన ప్రోగ్రామ్ 3 మంత్స్‌లో మేము ట్రైన్ చేస్తాం. హ్మ్. దాని తర్వాత మీరు ఈ 3 మంత్స్‌లో నేర్చుకుంది మీరు కంటిన్యూటీ చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ చాలామంది న్యూ ఇయర్ అనగానే జనవరి ఫస్ట్ వస్తారు. ప్యాకేజెస్ కడతారు. 15థ్ తర్వాత ఎంత పర్సెంటేజ్ తగ్గిపోతారు వాళ్ళలో? యూజువల్‌గా అది ఒక మిత్ అండి. జనవరి ఫస్ట్ సేల్ అంటారు గానీ లాస్ట్ 7, 8 ఇయర్స్ నంబర్స్ మేము ఎప్పుడు చూసినా హ్మ్. రిగ్రెస్‌గా పెరిగిన నంబర్స్ అయితే ఎప్పుడూ లేవు. లేవు. చాలామంది ఏమనుకుంటారంటే సరే సంక్రాంతికెళ్ళొచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము. ఈ హాలిడేస్ ఉన్నాయి కదా అనుకుంటారు. బట్ ఆబ్వియస్‌గా అది అంత రెవెన్యూస్ జనరేట్ చేయవు. ఫస్ట్ 1, 2 డేస్ మాత్రం ఉంటుంది. యూజువల్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. అనుకున్నంతైతే ఉండదు. ఓహ్! ఎవ్రీ మంత్ 1, 2 డేస్ ఎలా అయితే ఉంటదో అంతే. దానికి సేమ్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. బట్ అనుకున్నంత అందరూ లైన్ కట్టేసి మెంబర్‌షిప్ తీసుకుంటారు అనేదైతే మిత్. అదైతే అసలు పాసిబుల్ కాదు. పాసిబిలిటీ లేదు. ఓకే. అండ్ మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచడానికి ఫస్ట్‌ది పెట్టిన తర్వాత కంప్లీట్‌గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ దానిలో వచ్చాకే సెకండ్ స్టార్ట్ చేసారా? లేదండి. ఫస్ట్‌ది మేము స్టార్ట్ చేసినప్పుడు కోవిడొచ్చింది. సో, ఓకే. ఇనీషియల్‌గా మేము సరే కోవిడ్‌లో సర్వైవ్ అయ్యాము. బట్ ఫిట్‌నెస్ అనేది మా కోర్ బిజినెస్ యాక్చువల్‌గా. ఓకే. సో, ఎలా ఉన్నా సరే దీంట్లోనే మనం స్కేల్ చేయాలనుకున్నాం. సెకండ్ యూనిట్ సెకండ్ వేవ్‌లోనే స్టార్ట్ చేసాం.
ఓహ్! ఓకే. సెకండ్ ఏదైతే బ్రాంచ్ పెడదాం అనుకున్నామో సెకండ్ వేవ్‌లోనే స్టార్ట్ చేసాం. హ్మ్. జూలై 2 2021లోనే మేము సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఓకే. ఎప్పుడైతే సెకండ్ లాక్‌డౌన్ ఓపెన్ చేసారో ఇమ్మీడియేట్‌గా మా బ్రాంచ్ ఓపెన్ అయింది. ఓకే. ఓకే. కంపల్సరీ దీంట్లోనే చావో రేవో తెలుసుకోవాలనే ఉన్నాం మేమంతే. ఓకే. హ్మ్. అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కోలా ఉంటది. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్‌కి, క్లోతింగ్‌కి ఏంటంటే మన డిజైన్స్ నచ్చి, మన టేస్ట్ నచ్చితే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రావడానికి 12 మంత్స్‌లో కూడా కొంతమందికి రిటర్న్ వచ్చేస్తది. కానీ జిమ్‌లో ఎలా ఉంటదంటారు? యూజువల్‌గా 20-36 మంత్స్ పడుతుందండి యూజువల్‌గా రిటర్న్స్. మీ ఆర్‌ఓఐ రిటర్న్ రావాలంటే కంపల్సరీ 20-36 మంత్స్ పడుతుంది. ఓకే. మంచిగా రన్ అవుతాయి. ఒకవేళ హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్ దెన్ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో మీరు వైండ్ అప్ చేసుకోవాల్సొస్తుంది. వైండ్ అప్ చేసేయాల్సొస్తది. మేజర్‌లీ రెవెన్యూ మీకు ఎక్స్‌పెన్స్ వచ్చేసి రెంటే కదా! సో, దాన్ని హ్మ్. మీరు బేర్ చేయలేరు. ఇప్పుడున్న కమర్షియల్స్ చూస్తే అయితే కంపల్సరీ బేర్ చేయరు. మీరు ఓకే. ప్రైమ్ స్పాట్‌లో ఓపెన్ చేసి హ్మ్. మీరు రెంట్ పే చేయాలి అంటే ఇట్స్ టూ ఎక్స్‌పెన్సివ్ టుడే. ఓకే. ఓకే. అండ్ నేనొకసారి ఒక జిమ్ పెట్టిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను 60, 70 లాక్స్ ఇన్వెస్ట్ చేసి పెట్టాను. బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అంటే నేను టైమింగ్ కుదరకనో, అక్కడ ప్రాఫిట్స్ రావట్లేదు అని చెప్పేసి రీసేల్ చేయాలి అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గిపోద్ది సార్? వితిన్ 1 ఇయర్ మీకు 50-60% వస్తుందండి. 50% వస్తుంది యూజువల్‌గా. ఎందుకంటే ఎక్విప్‌మెంట్ కూడా 50% డ్రాప్ అయిపోతది. రెంటల్ అడ్వాన్స్ రిటర్న్ రాదు. ఆ! పెయింటింగ్, ఇంటీరియర్ అంతా డ్యామేజ్. ఏసీస్, ఎక్విప్‌మెంట్ తప్ప మీకు యూజ్‌ఫుల్ అయ్యేది ఏముండదు ఇంకా. ఏముండదు. మ్యాటింగ్ అది కూడా వేర్ అండ్ టైర్ లేకపోతే మ్యాటింగ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్‌గా కొత్త అపీల్ అయితే ఇవ్వలేరు. ఇవ్వలేరు. మీరు ఎక్కడైతే పెడతారో కొత్త అపీల్ అయితే ఇవ్వలేరు. ఓకే. ఓకే. అండ్ ఈ ఇండస్ట్రీలో జిమ్ పెట్టేవాళ్ళు కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటి సార్? మార్కెట్‌ని ప్రాపర్‌గా అనలైజ్ చేసుకోకుండా వాళ్ళ స్టెబిలిటీ కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. హుహు. మేజర్‌గా ఒక 4, 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి పెడతారు. పెట్టిన హ్మ్. తర్వాత ప్రాపర్‌గా రెవెన్యూస్ జనరేట్ అవ్వకపోయేటప్పటికి ఈగో క్లాషెస్ వచ్చి వాళ్ళు విడిపోవడం, సింగిల్ పర్సన్ సర్వైవ్ అవ్వకపోవడం. రె మేజర్‌గా వాళ్ళ అనాలిసిస్ తప్పయ్యే దీంట్లో ఫెయిల్ అవుతారు. ఓకే. ఓకే. అండ్ మీకు 9 యూనిట్స్ టోటల్ అన్నీ హైదరాబాద్‌లోనే అన్ని ఉన్నాయి. హైదరాబాద్‌లోనే. అంటే సార్ మీరు ఏరియా వైస్ ప్రైజింగ్ అన్నారు గదా! ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే యూనిట్స్‌లోనే మీకు సపోజ్ ఇప్పుడు మీకు కొండాపూర్‌లో ఉందా సార్? మాదాపూర్‌లో ఉంది. మాదాపూర్‌లో ఉంది. అండ్ జూబ్లీ హిల్స్ సైడ్? లేదు సైనిక్ పూరి ఉంది. ఓకే. ఇప్పుడు సైనిక్‌పురికి, మాదాపూర్‌కి అక్కడ స్పెండింగ్ కేపబిలిటీ ఎంత డిఫరెన్స్ ఉంటది? బోత్ ఆర్ సేమ్ అండి. అవునా? మాదాపూర్ అండ్ సైనిక్‌పురి బోత్ ఆర్ సేమ్. ఇఫ్ యూ లుక్ ఎట్ డిఫరెంట్ ఇప్పుడు గాజుల రామారం ఏదైతే చెప్పానో ఈ ప్రైజింగ్ అక్కడ నేను వర్కౌట్ చేయలేను. ఓకే. అక్కడ క్రౌడ్‌కి కావాల్సినట్టు అక్కడ ఫెసిలిటీ ఇచ్చి నేను అక్కడ ప్రైజింగ్ చేస్తేనే నేను సస్టైన్ అవ్వగలుగుతాను. హ్మ్. సో, నేను ప్రీమియం సెటప్ పెట్టాను గదా! అని చెప్పి నేను ప్రీమియం పెడితే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఎఫోర్డ్ చేయలేరు. ఓకే. ఎఫర్ట్ చేసినా తక్కువ మంది. హ్మ్. పర్సెంటేజ్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఈస్ వెరీ లెస్. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక 3500 స్క్వేర్ ఫీట్‌లో నేను ఒక జిమ్ ఓపెన్ చేస్తే, నాకు కంప్లీట్‌గా రిటర్న్ రావాలి ఇన్వెస్ట్‌మెంట్. ఐ మీన్ ఎవ్రీ మంత్ నేను పెట్టకూడదు. నా చేతి నుంచి వెళ్ళిపోవాలి అంటే ఆన్ అన్ యావరేజ్ మీకు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉండాలి? యావరేజ్ అని చెప్పలేము అలాగా. హ్మ్. సో, లెట్స్ అస్యూమ్ మనం ఒక రెంటల్ పార్ట్ మెజారిటీ ఏదైతే ఉందో తర్వాత సాలరీస్ పార్ట్ తీసేసిన తర్వాత మీ ఎక్స్‌పెన్సెస్ మేజర్‌లీ మీ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అయిపోయిన తర్వాత మీకు మిగిలేది యూ కెన్ కంటిన్యూ. ఓకే. 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 సో, 20-36 మంత్స్ ముందైతే ఎంత కష్టపడ్డా చేయొచ్చండి. బెటర్ ప్లానింగ్ ఉండి ప్రాపర్ సెటప్ ఉంటే చేయొచ్చు. చేయొచ్చు. మాకున్న 9 సెటప్స్‌లో 1, 2 సెటప్స్ మాకు అట్లాగే వర్కౌట్ అయింది. బట్ ఓకే. దాన్ని నేను లెవెల్‌లో చూపించలేను. అందుకని నేను యావరేజ్ ఔట్ చేసి చెప్తున్నా. ఓకే. యావరేజ్‌గా మీరు 20-36 మంత్స్ అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టెరాయిడ్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. యాహ్! ఓకే. కానీ వాడకం బయట ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. మీరు చాలా దగ్గర ఉందండి. నుంచి ఉంది. చూస్తున్నారు కాబట్టి. చాలా చాలా ఉంది. ఈ మధ్య చాలా అవేర్‌నెస్ క్రియేట్ చేసినా సరే నార్కోటిక్స్ నుంచి రైడ్స్ అవుతున్నా సరే హ్మ్. మీకు రైడ్స్ అవుతున్నప్పుడు చూస్తున్నారు. కంపల్సరీ దొరుకుతున్నాయి. రైడ్స్ చేసినప్పుడు కొన్ని ఏరియాస్‌లో దొరుకుతున్నాయి. కొన్ని మెడికల్ షాప్స్‌లో దొరుకుతున్నాయి. కొన్ని ఇళ్లల్లో దొరుకుతున్నాయి. హ్మ్. అవైలబిలిటీ ఇల్లీగలే ఇండియాలో. కానీ కంపల్సరీ అవైలబిలిటీ ఉంది. ఉంది. వాటి యూసేజ్ వల్ల చాలా మంది పాడైపోతున్నారు. ఓకే. ఓకే. సో, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు స్టెరాయిడ్ వాడడం వల్ల నాకేమొస్తుందంటారు? స్టెరాయిడ్ వాడడం వల్ల మీరు 100% ఎఫర్ట్ పెట్టేది 60-70% ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. బట్ హార్డ్ వర్క్ అయితే సేమ్. హార్డ్ వర్క్ అయితే మీరు చేయకుండా అయితే బాడీ అయితే వచ్చేది. హ్మ్. అదొక మిత్ యాక్చువల్ చాలా మంది అంటారు ప్రోటీన్ పౌడర్ తీసుకో. ప్రోటీన్ పౌడర్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. స్టెరాయిడ్స్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. హ్మ్. ఓకే. సో, స్టెరాయిడ్స్ తీసుకున్నా నేను కష్టపడాలి. కానీ కష్టపడే పర్సెంటేజ్ తగ్గుతదంతే. తగ్గుతది. ఓకే. వాట్ డు యూ సజెస్ట్? వితౌట్ స్టెరాయిడ్స్ ఈజ్ హెల్తీ అండి. ఓకే. స్టెరాయిడ్స్ తీసుకొని హెల్త్ పాడు చేసుకున్నోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. అంటే ఎక్కువ శాతం బాడీ బిల్డర్సే తీసుకుంటారా? లేదంటే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ జూసి ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు గూడా తీసుకుంటున్నారా? ఇన్‌ఫ్లూయెన్స్ అయినోళ్ళు చాలా ఎక్కువ మంది. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయినోళ్ళు చాలా మందున్నారు. ఓహ్!
బట్ బాడీ బిల్డర్స్ కాకపోయినా సరే బాడీ బిల్డర్స్ కాకపోయినా సరే ఇనిషియల్గా తీసుకుంటారు, బట్ సస్టైన్ అవ్వలేరు లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేరు. ఓకే. అండ్ మీరు ట్రైనర్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా కొంతమంది ట్రైనర్స్ కూడా స్టెరాయిడ్స్ వాడి టోన్ చేసుకొని బాడీ తర్వాత మీ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినోళ్ళు ఎవరైనా చూసారా? ఉన్నారండి చాలామంది. మేము ఎప్పుడైతే హైరింగ్ పోస్ట్ పెడతామో కంపల్సరీ మాకు ఒక 10-15 అప్లికేషన్స్ వస్తాయి. హ్మ్. మేము కంపల్సరీ చెక్ చేసేది ఫస్ట్ పాయింట్ వాళ్ళ ఫిజిక్ ఎట్లా ఉందని చెక్ చేస్తాం. ఓకే. బట్ వాళ్ళు ప్రీవియస్గా యూజ్ చేసి ఉంటారు. కంపల్సరీ ఎప్పుడైతే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆడడము హ్మ్. మెయిన్గా వాళ్ళు చేయడం కోసం, ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం ఆబ్వియస్గా వాళ్ళు యూజ్ చేస్తారు. చాలామంది అని నేను అన్నాను, బట్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. ఓకే. ఓకే. సో, మీరు ఐడెంటిఫై అయితే మాత్రం యూ డోంట్ హైర్ దెమ్. వీ డోంట్ హైర్ అండి. యూజువల్లీ 99% వీ డోంట్ హైర్. ఓకే. ఓకే. అర్థమైంది. ఇంకా మనకు తెలియకుండా తెలియకుండా వాళ్ళు ఎక్కడ కొంతమంది ఆ ఫిజిక్ పోయి ఉంటుంది. హ్మ్. అలాంటి టైంలో మనం వాళ్ళని అనలైజ్ చేయలేము. అనలైజ్ చేయలేం. అట్లాంటి కేసెస్లో ఓకే. ఓకే. అండ్ ఈ ఇండస్ట్రీలో బిజినెస్ పెట్టాక మీరేం నేర్చుకున్నారు? పేషెన్స్గా ఉండడం చాలా నేర్చుకున్నాను. ఓకే. ఓకే. బికాజ్ వీ యాజ్ ఇన్ ప్లాట్ఫామ్ మాకు ఒక 2000 to 2500 పీపుల్ ఎవ్రీడే మా జిమ్స్కి వస్తారు. ఓహ్! వీఆర్ ద లార్జెస్ట్ ఇన్ హైదరాబాద్. హ్మ్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ద లార్జెస్ట్. హ్మ్. సో అంతమందిని డీల్ చేయాలి, అంతమందిలో అట్లీస్ట్ 5-10% ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. హ్మ్. ప్రతిదీ డీల్ చేయాలి, ప్రతిదీ వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వాలి. హ్మ్. సో పేషెన్స్గా ఉండడమే నేర్చుకున్నాను చాలా. ఓకే. గాట్ ఇట్. అండ్ కల్ట్‌తో కొలాబరేషన్ గురించి అవును. మాట్లాడితే నేను సింగిల్ జిమ్ ఓపెన్ చేసి కూడా కొలాబరేట్ అవ్వచ్చా వాళ్ళతోటి? ఇప్పుడు లేదండి. అట్ ప్రెజెంట్ ఇనీషియల్‌గా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మాకప్పుడు ఒకటే బ్రాంచ్ ఉంది. ఓకే. సో ఇనీషియల్లీ వాళ్ళకి మాకు కొన్ని టర్మ్స్ కుదరడం వల్ల వి అసోసియేటెడ్ ఫర్ లాంగర్ టర్మ్. లైక్ 3 ఇయర్స్ నుంచి అయితే వాళ్ళతో ఉంది. ఓకే. నాట్ ఆల్ జిమ్స్, కొన్ని జిమ్స్ వాళ్ళతోటి అసోసియేట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్? వాళ్ళ టర్మ్స్ రెంటల్ పార్ట్ అయన్నీ పోయిన తర్వాత వచ్చే సేల్స్‌లోనే వాళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే. సో యాజ్ ఇన్ మన మార్కెటింగ్ రెవెన్యూ తగ్గుతుంది అక్కడ మెయిన్‌గా. హ్మ్. పేమెంట్ గేట్‌వే మొత్తం వాళ్ళదే ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ బెస్ట్ అంటారా కొలాబరేట్ అవ్వడం? అంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు కొలాబ్ అవ్వట్లేదు ఎవరితోటి. ఎవరితోటి? ఎవరితోటి అవ్వట్లేదు. ఓకే. ఓకే. చాలా తక్కువ. అయినా 1-2 కేసెసే తప్ప అవ్వట్లేదు. ఇంతకుముందు మాకు వాళ్ళు బ్లాంకెట్ అప్రూవల్ లాగా 10 బ్రాంచెస్‌కి అప్రూవల్ ఇచ్చారు. బట్ మేము అన్నీ సైన్ చేయలేదు యాక్చువల్‌గా. ఓహ్! ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు ఎన్ని బ్రాంచెస్ కొలాబరేట్ 5 అయ్యారు? ఉన్నాయండి ఇప్పుడు. 5 5 కల్ట్ వాళ్ళతోటి ఉన్నాయి. కొలాబరేషన్. మిగతా 4 మేము స్టాండ్ అలోన్ రన్ చేస్తున్నాం. ఓకే. 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 స్టాండ్ అలోన్ రన్ చేయడం ఈజీగుందా? కల్ట్ క్రౌడ్‌ని హ్యాండిల్ చేయడం ఈజీగుందా? బోత్ వేస్ దేర్ ఆర్ ఛాలెంజెస్ అండి. అది హ్యాండిల్ చేయడం ఒక ఛాలెంజ్, ఇది హ్యాండిల్ చేయడం ఒక ఛాలెంజ్. హ్మ్. మీ స్టాండ్ అలోన్ హ్యాండిల్ చేయడంలో మీ స్టెబిలిటీ కనబడుతుంది. అండ్ మీ బ్రాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. హ్మ్. కల్ట్ యాజ్ ఇన్ బిజినెస్ వైజ్ చూసుకుంటే ఇట్స్ వయబుల్ మోడల్. మీ ఓకే. మీ స్టాండ్ అలోన్ జిమ్ కంటే కల్ట్‌కి బెటర్‌గా ఉంటుందనుకుంటారు కానీ ఉండదు యాక్చువల్‌గా. మీ ప్రెజెన్స్ ఏముండదు కదా అక్కడ. ఓకే. ఓకే. బ్రాండ్ బిల్డ్ బ్రాండ్ అవ్వదు. బిల్డ్ అవ్వదు. రెవెన్యూ జనరేట్ అవుతది. ఇక్కడ బ్రాండ్ బిల్డ్ అవుతది. ఓకే. ఓకే. అంటే రెవెన్యూలో కూడా కంప్లీట్ ప్రాఫిట్స్ ఉంటాయా? ఐ మీన్ ఇంకా ఏం నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనొక ఐటీ ఎంప్లాయీ. నేను ఈ ఊరికే జిమ్ పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర అమౌంట్ ఉంది. ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడో ఒక చోట. సో, జిమ్ పెట్టి ఒకవేళ వాళ్ళతో కొలాబరేట్ అయ్యుంటే ఇప్పుడు ఛాన్స్ లేదు దట్స్ ఓకే. అయ్యుంటే నాకు రెవెన్యూ వచ్చేస్తది. నేనేం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎక్కువ కష్టపడక్కర్లేదు అనేది యాక్చువల్లీ రాంగ్ అండి. మీరు అవునా? కష్టపడాలి కంపల్సరీ. మీ బ్రాంచ్ అయినప్పుడు వాళ్ళు జస్ట్ బ్రాండింగ్ చేస్తారు. ఆ! వాళ్ళు వచ్చిన క్లయింట్‌కి సేల్ చేయడానికి పుష్ చేస్తారు. మిగతా అంతా మీరే మేనేజ్ చేయాలి. ట్రైనర్స్ హైరింగ్ గాని, రెంట్ గాని, ఓహ్! మెయింటెనెన్స్ ఓకే. మొత్తం మీదే. బికాజ్ అది జస్ట్ ఇప్పుడు మీరు రెస్టారెంట్ ఉంటే మీకు స్విగ్గీ, జొమాటో నుంచి ఎలా అయితే ఆర్డర్స్ వెళ్తాయో ఇట్స్ లైక్ జస్ట్ ప్లాట్‌ఫార్మ్ అంతే. ఒక కార్పొరేట్ కంపెనీ మీకు ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది. ఓకే. దే జస్ట్ థey'll పుల్ do ద the క్రౌడ్ అంతే. సేల్స్. సేల్స్ అంతే. ఓకే. రెస్ట్ అంతా కూడా మీరే చూడాల్సొస్తుంది. మనమే చూడాలి. మొత్తం హైరింగ్. ట్రైనర్ హైరింగ్, రెంట్, మెయింటెనెన్స్ మొత్తం కూడా మీరే చూసుకోవాలి. ఓకే. ఓకే. ఓన్లీ సేల్స్ పార్ట్ ఒక్కటే సేల్స్ పార్ట్ తగ్గుతుంది. ఒక్కటే వాళ్ళ మార్కెటింగ్ ఈజీ అవుతుంది మెయిన్‌గా. ఓకే. ఓకే. అండ్ ట్రైనర్స్ ఎప్పుడైనా మీ లైఫ్‌లో లైక్ ఇప్పుడు ఇంతమంది క్లయింట్స్‌ని మీరు ట్రైన్ చేసి ఉంటారు. మీకు క్లయింట్స్‌గా ఉండుంటారు కదా! ట్రైనర్స్‌లో ఎవరైనా చాలా బాగా ఇబ్బంది పెట్టి క్లయింట్ మిమ్మల్ని ఇలా మీ దగ్గర జాయిన్ చేయడం చాలా తప్పయిపోయింది. ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయా? ఉన్నాయండి. ఇట్లాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి మా దగ్గర. మేము కంప్లీట్‌గా అగ్రీ చేస్తాం. అది మా మిస్టేక్ అని మేము అనలేము. బట్ ట్రైనర్ హైరింగ్ ఆ టైంలో అది రాంగ్ పార్ట్. అప్పటి ఓకే. వరకు బాగున్న ట్రైనర్ కూడా మరి అది ఆ సిట్యుయేషన్స్ బట్టి అనలైజ్ చేయాల్సొచ్చింది. ఓకే. 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 కొంతమంది క్లయింట్స్ డిసప్పాయింట్ అవుతారు. యూజువల్‌గా అన్ని ఫింగర్స్ ఒకేలాగా ఉండవు కదా! సో, హ్మ్. వి ఆల్సో ట్రై టు మెయింటైన్ దట్, బట్ ఎట్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే. అండ్ చాలామంది నేను జిమ్ జాయిన్ అయిపోగానే కొంచెం ఎక్కువ తిన్నా, జిమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ చేద్దాం పర్లేదు అని చెప్పేసి ఎక్కువ తింటారు. 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వదు. అవును.
అలాంటి కంప్లైంట్స్ ఎన్నొస్తాయి ఫ్రీక్వెంట్‌గా? చాలా వస్తాయండి అలాంటియి. యాక్చువల్‌గా ఇట్లాంటి పర్సనల్ ట్రైనింగ్స్‌లో చాలా వస్తాయి. బట్ వి గో హ్మ్. బ్యాక్ అండ్ చెక్ ఆళ్ళేం చేశారు? ఏం తిన్నారు? వాళ్ళ డే లైఫ్ సైకిల్ ఏంటి? వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఏంటి? ప్రతీదీ హ్మ్. అనలైజ్ చేసిన తర్వాత కంపల్సరీ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. ఓకే. ఓకే. అండ్ మీకు ది బెస్ట్ మొమెంట్ అనిపించిందేంటి ఈ బిజినెస్‌కొచ్చాక? ఈ బిజినెస్‌కొచ్చింది స్కేల్ చేయడమే మాకు బెస్ట్ బిజినెస్ అనిపించింది. బెస్ట్ ఐడియా. అవునా? హ్మ్. ఓకే. స్కేల్ చేయగలిగారు. స్కేల్ చేయగలిగాము. ఇంకా ఎన్ని స్కేల్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు స్లోగా ఉన్నాం యాక్చువల్‌గా. ఇప్పుడున్న కమర్షియల్స్ బట్టి వయబిలిటీ చెక్ చేసుకొని స్కేల్ చేస్తున్నాం. ఇంతకుముందు 1, 2 బ్రాంచెస్ మేము మిస్టేక్ చేసాము. ఆ ఓకే. మిస్టేక్స్‌ని రిపీట్ చేయకుండా ఉండడానికే మేము ప్రాపర్‌గా అనలైజ్ చేసుకొని స్కేల్ చేస్తున్నాం. ఓకే. ఓకే. అండ్ మీకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఈ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి, ఈస్ దిస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ఎ జిమ్ అంటే రైట్ టైమ్ అంటారా? కాదా? స్టార్ట్ చేయొచ్చండి బెటర్. కానీ యూ హావ్ టు ఐడెంటిఫై యువర్ మార్కెట్. మీ ఓకే. మార్కెట్ మీరు అనలైజ్ చేసుకోకుండా చుట్టుపక్కల 4 జిమ్స్ ఉన్నాయి బాగా రన్ అవుతున్నాయి కాబట్టి నేను కూడా అక్కడే పెడతా అంటే ఇట్స్ వేక్ డెసిషన్. ఓకే. వేక్ డెసిషన్ అయితది అంటారు. ఓకే. అండ్ ఏ ఏరియాలో పెడితే హైదరాబాద్‌లో బావుంటది జిమ్ అంటే ఏం ఇప్పుడంతా చెప్తారు? వెస్ట్ సైడ్ డెవలప్ అవుతుంది కాబట్టి వెస్ట్ సైడ్ ఈస్ బెటర్ ఫర్ నౌ. ఓకే. స్పెండింగ్ పవర్ చాలా ఉంది అండ్ హ్మ్. పీపుల్ కెన్ కమ్. బట్ ప్యారలల్లీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే కమ్యూనిటీలో ఆల్రెడీ ప్రీమియం జిమ్స్ ఉన్నాయి. సో వాటిల నుంచి క్రౌడ్ ఎలా పుల్ చేయగలుగుతాం అనేదే ఛాలెంజ్ అక్కడ. యాహ్! యాహ్! అండ్ ఇది గూడా నేను అడగాలనుకున్నాను. కమ్యూనిటీస్‌లో కూడా ఇప్పుడు చాలా బెస్ట్ ఎక్విప్‌మెంట్ అండ్ కమ్యూనిటీస్‌లోనే ట్రైనర్స్ వస్తున్నారు. వస్తున్నారు. అవును. సో, దానివల్ల మీ రెవెన్యూ ఎంత పర్సెంటేజ్ తగ్గుండొచ్చంటారు? లేదండి. దానివల్ల మాకు అవేర్‌నెస్ పెరిగింది. బేసికల్‌గా అవేర్‌నెస్ పెరగడం మా బిజినెస్‌లో ఎక్కడ గూడా హ్యాంపర్ ఏం లేదు. 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 ఓకే. డిప్ అయితే ఏం ఏం లేదు. లేదు. ఓకే. ఓకే. ఆహ్, ఇంకొకటి చాలామంది వుమెన్ ట్రైనర్స్ ఉంటేనే మేము వస్తాము. లైక్ ఎందుకంటే ఆ కంఫర్ట్ ఉంటది. పొజిషన్స్ నేర్పించడానికి కానీ అదంతా అని. సో, మీకు దొరుకుతున్నారా? ప్రెజెంట్ అట్ ఉన్నారా? ప్రెజెంట్ అయితే మా బ్రాంచెస్‌లో 3 బ్రాంచెస్‌లో ఉన్నారండి. 3-4 బ్రాంచెస్‌లో అయితే మాకు ఫీమేల్ ట్రైనర్స్ ఉన్నారు. ఓకే. హ్మ్. రిమైనింగ్ బ్రాంచెస్‌లో లేరు. పాసిబిలిటీ లేదు. అవును. ఓకే. అండ్ బయట అవైలబిలిటీ ఎలా ఉంది? చాలా తక్కువండి. ఫీమేల్ ట్రైనర్స్ యాస్ ఎ కోచెస్‌గా రావడం చాలా తక్కువ. వాళ్ళ కెరియర్‌గా చేసుకునడం మేల్‌లో ఎట్లయితే ఉందో, హ్మ్. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఓకే. అండ్ ఫీమేల్ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి మీరేం జెప్తారు? అంటే ఇదొక బెస్ట్ కెరియర్ పాత్‌గా చేసుకోవచ్చంటారా చేసుకోవచ్చండి. ఫీమేల్స్‌కి? డెఫినిట్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగి చాలా మంది స్టార్ట్ చేశారు. హ్మ్. ఓకే. అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ప్రెజెంట్ జిమ్‌కొస్తున్నారంటారు? ఈ జనరేషన్‌లో? నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద క్రౌడ్ అండి. అవునా? అవును. మన 1-2% ఆఫ్ ద క్రౌడ్ అంతే ఓకే. మాక్సిమం. ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంది అయితే జిమ్ అంతా. అంతే. అవునండి. బయట లేదు. లేదు. మీరు ఓకే. ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ కంట్రీస్ దేర్ ఆర్ హ్యూజ్ నంబర్. ఇండియాలో చాలా తక్కువ పర్సెంటేజ్. ఓకే. ఓకే. అండ్ వచ్చినా గూడా రిటెన్షన్ ఎలా ఉంది? అంటే లైఫ్‌లో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళేదో ఒక గోల్‌తో స్టార్ట్ చేస్తారు. 3 కేజెసో, 4 కేజెసో తగ్గుదాం. లేదంటే ఒక 10 కేజెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ 1 ఇయర్. కానీ కంటిన్యూయస్‌గా ఇప్పటి వరకు మీరు ఓకే. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ జిమ్‌కే వస్తున్నారనే వాళ్ళున్నారా? ఉన్నారండి. మా జిమ్స్‌లో చాలా మంది రెగ్యులర్‌గా వచ్చే 4 ఇయర్స్ నుంచి మెంబర్‌షిప్ కంటిన్యూ చేసినోళ్ళు చాలా మందున్నారు. ఓకే. హ్మ్. బట్ వస్తుంది. పర్సెంటేజ్ ఆఫ్ క్రౌడ్ ఈస్ వెరీ లెస్. వెరీ లెస్. చాలా తక్కువ. ఇప్పుడు ఓకే. మాకు లెట్స్ అస్యూమ్ మాకు హైయెస్ట్ క్రౌడ్ వచ్చే సెంటర్స్ ఉన్నాయి. 500 పీపుల్ చెక్ ఇన్ చేసే జిమ్స్ ఉన్నాయి మాకు హ్మ్. హైదరాబాద్‌లో. సో వాటిల్లో ఒక 20, 30 పీపుల్ మాత్రం లాస్ట్ 3, 4 ఇయర్స్. మిగతా అంతా కూడా ఆహ్, రెగ్యులర్ క్రౌడ్ కాకుండా కొత్త క్రౌడ్ వస్తుంది. ఓకే. ఓకే. అండ్ డే టు డే ఒక జిమ్ రన్ అవ్వాలి అంటే ఒక్క జిమ్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి సార్? మాకు ఇప్పుడు అట్ ప్రెజెంట్ వచ్చేసి 72 ఎంప్లాయీస్ ఉన్నారండి 9 జిమ్స్‌కి. 9 జిమ్స్‌కి 9 కలిపి. జిమ్స్‌కి. ట్రైనర్స్ ఈజీగా 5-6 మెంబర్స్ ఉంటారు. హౌస్ ఒక్కదాన్ని. కీపింగ్ 1-2 మెంబర్స్ ఉంటారు. రిసెప్షనిస్ట్ అండ్ వాచ్‌మెన్. ఓకే. 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 అండ్ మెయిన్ ట్రైనర్సే ఎక్కువ మంది కాబట్టి ఆళ్ళు దొరకట్లేదు వాళ్ళే ఎక్కువ. అవైలబిలిటీ తక్కువ. అవైలబిలిటీ తక్కువ. ఓకే. ఓకే. అండ్ అసలు చెప్పకుండా ఈరోజు ఇంకా రేపు చెప్పరు ఎళ్ళిపోతారు ట్రైనర్స్. అట్లా కూడా జరుగుతదా? ఉంటుందండి. నోటీస్ ఉన్నా సరే. నోటీస్ ఉన్నా సరే ఎళ్ళిపోతారు. హ్మ్. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకా కొత్తోళ్ళని హైర్ చేసుకోవడమే. హైరింగ్ పోస్ట్ పెట్టి హైరింగ్ చేసుకోవడమే బేసికల్‌గా. ఓకే. ఓకే. అండ్ కొత్తగా ఇప్పుడు జిమ్ పెట్టే వాళ్ళకి హైర్ చేసుకోవడానికి ఏం టిప్స్ ఇస్తారు మీరు? హైర్ చేసుకోవడం అంటే మార్కెట్‌లో బెటర్ సాలరీస్ ఇవ్వడం కంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఒక సిస్టమ్ ఉంటేనే ఇవాళ కూడా ఎంప్లాయీస్ అనేది హైర్ అవుతున్నారు. ఓకే. ఇఫ్ దేర్ ఈస్ నో సిస్టమ్ ఎంప్లాయీ ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. హుహుహు. వి ఓకే. ఆర్ ఫ్రమ్ ద లాస్ట్ 2, 3 ఇయర్స్ మేము బ్రాంచెస్ తగ్గించి మా సిస్టమ్‌ని మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఓకే. మేము ఒకటే ఇయర్‌లో 6 బ్రాంచెస్ ఓపెన్ చేసాం. 6 6 బ్రాంచెస్. బ్రాంచెస్ ఓపెన్ చేసాం. ఒకటే ఇయర్‌లో. హ్మ్. సో, నెక్స్ట్ ఇయర్ నుంచి 1-2 ఎక్స్‌పాన్షన్ చేసుకుంటూ వచ్చాం. బట్ హ్మ్. పారలెల్‌గా మా సిస్టమ్‌ని మేము గ్రో చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఓకే.
చైన్ మెయింటైన్ చేయడం ఈజీ అంటారా? టఫ్ అండి యాక్చువల్లీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ కో-ఫౌండర్స్ ఆర్ మెయింటెనెన్స్ టఫ్ అండి ఇప్పుడు మెయింటైన్ చేయడం. చాలా టఫ్ ఉంటుంది. దీంట్లో అండర్ టేబుల్ సెల్లింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. అండర్ టేబుల్ సెల్లింగ్ ఇస్ ద చాలా మెయిన్ ఎక్కువ థింగ్. జరుగుతుంది. అవును. దాన్ని కట్టెల్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ వర్తీ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ టీమ్. ఓకే. మీకెవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ నా బిజినెస్? పార్ట్నర్సే అండి. మేము నలుగురం పార్ట్నర్స్. మా నలుగురు పార్ట్నర్స్ మాకు ఎవ్రీడే మాది ఇదే బిజినెస్. ఇంకా మాకు వేరే పనేమి ఉండదు ఇంకా. ఓకే. ఓకే. వాళ్ళు కూడా కంప్లీట్లీ వాళ్ళు కూడా కంప్లీట్లీ దీంట్లోనే ఉంటారు. ఓకే. 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 అండ్ ఇంతకుముందు వాళ్ళు కూడా కార్పొరేట్‌లో చేసారా? లేదండి. ఒక అతను నా ఫ్రెండ్ ఎవరైతే చెప్పానో అతను చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. ఇంకొక అతను ఈజ్ ప్యూర్లీ ఇంటూ ఫిట్‌నెస్. ఓకే. అతను హీ కీప్స్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. ఫిట్‌నెస్ గురించి గానీ, న్యూట్రిషన్ గురించి గానీ ఎవ్రీడే ఏదో ఒకటి కొత్త చదువుకుంటూ ఉంటాడు. సో ఓకే. తనని గ్రో చేసుకుంటూ ప్యారలల్‌గా అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఓకే. 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 అండ్ ఇద్దరు కో-ఫౌండర్స్ ఉంటేనే చాలామంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ లైక్ సెట్ అవ్వట్లేదు. ఇలా కంప్లెయింట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో మీ 4 మెంబర్స్‌కి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? చాలా బావుంటదండి. టు బీ హానెస్ట్ టచ్‌వుడ్ ఈ రోజు వరకు కూడా మాకు ఏ ఇష్యూస్ లేవు. హ్మ్. ఒకరు రైజ్ అయినా ఒకరు తగ్గి దాన్ని ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడమే లాస్ట్ ఈ 7, 8 ఇయర్స్‌లో జరిగింది. ఓకే. 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 అండ్ కో-ఫౌండర్స్‌లోనే మీకు ఈ స్కిల్ ఉంది కాబట్టి ఈజీ అయిందంటారా ఫిట్‌నెస్ ఎక్స్‌పాన్షన్? వన్ వే అది చాలా అడ్వాంటేజ్ అయింది మనకి. ఓకే. సో ఓకే. వెన్ యూ హైర్ సంబడీ ఎల్స్ మీరు దాంట్లో ఎక్స్‌పర్టైజ్ అయితేనే మీరు వాళ్ళని అనలైజ్ చేయగలుగుతారు. ఓకే. అండ్ ఇందులో లైక్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పార్ట్నర్స్ కలిసినప్పుడు అమౌంట్ ఇష్యూస్ ఒకళ్ళు ఎక్కువ పెట్టడం, ఒకళ్ళు తక్కువ పెట్టడం ఇలా ఉంటాయి కదా! సో ఇలాంటి విషయాల్లో కో-ఫౌండర్స్‌ని చూస్ చేసుకునేటప్పుడు మీరేం టిప్స్ ఇస్తారు? మీకు ఓన్లీ ప్రాఫిట్స్‌లోనే కాదు లాస్‌లో కూడా మీకు సపోర్ట్ ఇచ్చే కో-ఫౌండర్ కంపల్సరీ కావాలి. ప్యారలల్‌గా వాళ్ళ ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను ఇన్వెస్ట్ చేసి నా ఐటీ ఎంప్లాయీ నా జాబ్ చేసుకుంటాను అంటే ఇట్స్ యూజ్లెస్. అలాంటి ఇన్వెస్ట్మెంట్ మీకు బ్యాంక్ కూడా ఇస్తుంది ఇవాళ. ఓకే. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినా మీ ఇన్పుట్స్ లేనప్పుడు మీకు కో-ఫౌండర్ ఓన్లీ యాజ్ ఎ లోన్‌గా మీరు తీసుకున్నట్టే తప్ప మీకు కో-ఫౌండర్ అని చెప్పడం వేస్ట్. వేస్ట్. ఓకే. 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 ఇన్వెస్టర్ అని చెప్పుకుంటే చెప్పుకోవడం బెటర్ ఇంకా. ఓకే. ఓకే. మీరు బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం బెటర్ దానికంటే. ఓకే. ఓకే. ఎందుకంటే ఇన్పుట్స్ ఉండవు ఇన్పుట్స్ కాబట్టి. ఉండవు. ప్యారలల్‌గా మీరు ఆన్సరబుల్. ఎవ్రీడే మీరు ఆన్సర్ చేయాలి. అతను అడిగిన దానికి కంపల్సరీ ఆన్సర్ చేయాలి. హ్మ్. మా దగ్గర ఆ ఛాలెంజ్ లేదు యాక్చువల్లీ. ఓకే. వాళ్ళు కూడా మీతో పాటు కలిసి మాతో వర్క్ పాటే చేస్తారు. ఉంటారు. మేము ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటాం. వి విల్ హ్యావ్ ఒక గ్రూప్ కాల్ ఉంటుంది మాకు ఎవ్రీ 1, 2 డేస్‌కి. హ్మ్. ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా అందరం ఒక ప్యారలల్‌గా ఒక ఫ్లోర్ మీదకి వచ్చిన తర్వాతే ఓకే. ఓకే. అండ్ మీరు ఎంత ఫ్రీక్వెంట్‌గా ఇప్పుడు మీ బ్రాంచెస్‌ని విజిట్ చేస్తుంటారు? మేము ఎవ్రీ వీక్ ఒక్కొక్క బ్రాంచ్‌ని మా ముగ్గురు పార్ట్నర్స్ ఒక్కొక్క బ్రాంచ్‌ని ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళిపోతాం. ఈవినింగ్ ఓకే. ఇంకో బ్రాంచెస్‌ని విజిట్ చేస్తుంటాం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే. ఓకే. 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 అండ్ మీరు ఫిట్‌నెస్ ఫాలో అవుతారా? నేను రెగ్యులర్‌గా వర్కౌట్ చేస్తానండి. అవునా? హ్మ్. ఓకే. ఓకే. జస్ట్ ఐ మెయింటైన్ మై ఫిట్‌నెస్ అంతే. మీరు కూడా వెయిట్ లాస్ అయ్యారా? నేను ఒక 12 కేజీస్ టు 13 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. బట్ ఓకే. సస్టైనబిలిటీ ఉంది. ఓకే. మీరు ఎలా ఫుడ్ ఎలా తీసుకున్నా ఫుడ్ తీసుకున్నా వాటిని సస్టైన్ చేస్తూ నా వర్కౌట్ నేను రొటీన్ ఫాలో అవుతుంటాను. ఓకే. మీరు కూడా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారా? లేదండి నేను ఇంట్లోనే చికెన్, పన్నీర్ వాటితో ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నాకు చికెన్ అంటే ఇష్టం. సో నేను చికెన్‌కి సబ్స్టిట్యూట్. ఓకే. అండ్ ప్రోటీన్ పౌడర్ మ్యాండేటరీ అని మీకు అనిపించలా? లేదు మ్యాండేటరీ ఏం కాదండి ప్రోటీన్ పౌడర్. మనం తీసుకునే ఫుడ్‌లోనే వాటిని మనం ప్రాపర్‌గా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీ ట్రైనర్స్ కూడా ఎవరైతే చాలా మంది ట్రైనర్స్ నేను చూస్తూ ఉంటే దే డోంట్ గో ఫర్ ప్రోటీన్ పౌడర్స్. దే విల్ గో ఫర్ ఎగ్స్ అండ్ దే విల్ గో ఫర్ చికెన్, చికెన్ పన్నీర్. అండ్ ఆల్ అన్నమాట. ఎవరైతే సస్టైన్ చేసుకోలేరో వాళ్ళకే సజెస్ట్ చేస్తారు. సస్టైన్ అని కాదు. కొంచెం ఈజీ లాగా అనిపిస్తుంది. హ్మ్. ప్రోటీన్ పౌడర్‌లో 25-30 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది వాళ్ళకి. ఓకే. 100 గ్రామ్స్ చికెన్ కుక్ చేసుకొని తినాలి. సో ఆ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు అది ఈజీగా చూసుకుంటారు. అది ఈజీగా తీసుకుంటారు. ఓకే. అండ్ జిమ్ స్టార్ట్ చేయాలి అంటే నాకు క్లోదింగ్ దగ్గర నుండి అండ్ ప్రోటీన్ పౌడర్స్ డైట్ మొత్తం చేంజ్ చేసేయాలి. అబ్బో! ఈ మంత్ కాదులే నెక్స్ట్ మంత్ అనుకునే వాళ్ళు ఉంటారు. అవును. నాలాంటోళ్ళు ఎస్పెషల్లీ. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అవన్నీ ఏం అక్కర్లేదండి. మీరు ఒక పెయిర్ ఆఫ్ షూస్, ప్రాపర్ క్లోతింగ్ ఉంటే మీరు జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మీరు ఎవ్రీడే మీల్‌లోనే మీ ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ప్రాపర్‌గా మీరు ఫైబర్, కార్బ్స్, ప్రోటీన్ అనేది ప్రాపర్‌గా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే మీ ఇంటేక్ ప్రాపర్‌గా ఇంట్లోంచే అయిపోతుంది. ఫ్యాన్సీ మీల్స్ తీసుకోవడం వల్ల అదేం యూజ్‌లెస్ అది. యూజ్‌లెస్. ఓకే. ఓకే. అండ్ మీరు ఎంత పర్సెంటేజ్ సజెస్ట్ చేస్తారు పర్సనల్ ట్రైనింగ్? నేను అంటే అది అఫోర్డబిలిటీ బట్టి. ఇఫ్ హి ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ 3 మంత్స్ అయితే బేర్ మినిమమ్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాదు. యూజువల్‌గా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏమి వచ్చుండదు. సో వాళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ఒక 3 మంత్స్‌లో గెయిన్ చేసుకొని తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు.
ఓకే. ఓకే. అండ్ జిమ్‌కి కూడా లైసెన్స్ ఉండాలా సార్? కంపల్సరీ అండి. ఓకే. సో, లైసెన్స్ ఏ బేసిస్ మీద ఉంటుంది? యూజువల్‌గా ట్రేడ్ లైసెన్స్ ఉంటుందండి. ఓకే. మళ్ళీ మనకి లేబర్ లైసెన్స్ ఒకటి ఉంటుంది. ఈ 2 బేసికల్‌గా ఉంటాయి. ఓకే. 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 అంటే లైక్ మన ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ అండ్ మనం సర్వీసెస్ ఏ స్టాండర్డ్స్‌లో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుందా? ఆర్ ఎల్స్ అది జనరల్‌గా అండి. ఒక ప్లేస్‌కి మీరు ప్లేస్ తీసుకోగానే మీకు కావాల్సింది ట్రేడ్. ఒక ట్రేడ్ చేయడానికి కావాల్సిన ట్రేడ్ ఓకే. లైసెన్స్. మ్యాన్ పవర్ ఉంటారు కాబట్టి లేబర్ లైసెన్స్. లేబర్ లైసెన్స్. ఈ 2 ఈ 2 లైసెన్సెస్ ఉంటాయి. లైసెన్స్. ఓకే. ఓకే. అండ్ జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మందికుండే భయం ఏంటంటే మజిల్ టేర్ అయిపోద్ది. ఓకే. సో, మీరు గూడా అలాంటి కేసెస్ చూసారా? మా దగ్గర చాలా తక్కువండి మేము. మా ఓకే. దగ్గర అంతా కూడా ప్రొఫెషనల్సే. ఐటీ ప్రొఫెషనల్స్ గానీ, లేకపోతే వర్కింగ్ వుమెన్ గానీ వీళ్ళే ఎక్కువుంటారు. బాడీ హ్మ్. బిల్డర్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ. చాలా తక్కువ. ఓకే. సడెన్‌గా టేర్ అయిపోవడం, ఎక్కువ వెయిట్స్ చాలా తక్కువ. ఎత్తడం. 1 చాలా వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు మేము అలాంటి కేసెస్ చాలా చూసాం. ఓకే. అండ్ ఓకే. మా అటెన్షన్ ఎవ్రీడే కంపల్సరీ ఉంటుంది. హ్మ్. అండ్ మా మానిటరింగ్ సిస్టమ్ గానీ, మా సెక్యూరిటీ సిస్టమ్ గానీ కంప్లీట్‌గా టైట్ ఉంటుంది. మేము కంపల్సరీ మానిటర్ చేస్తాం. ఓకే. సో, అలాంటి కేసెస్ చాలా తక్కువ. ఎక్కడైనా జరిగినా మా నోటీస్ వరకు అయితే ఇప్పటివరకు రాలేదు. ఓహ్! ఓకే. 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 అండ్ మజిల్ టేర్ అయితే చాలామంది చాలా డేస్ ఇంకా జిమ్ చేయకుండా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయి ఇదంతా జరుగుతా ఉంటది. సో, వాట్ డు యూ సజెస్ట్ జిమ్‌కెళ్ళే వాళ్ళకి? మీరు మజిల్ టేర్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలా ఉంటే బెటర్ అని? మీరు ఇన్ని వాళ్ళ రోజుల నుంచి చేస్తున్నారు వాళ్ళ కాబట్టి. ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ ప్రాపర్‌గా చేస్తే అదేం ఛాలెంజింగ్ కాదండి. సరే ఈ జనరేషన్‌లో గూడా ఫీమేల్ క్లయింట్స్ ఎస్పెషల్లీ జిమ్‌లో పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే కొంచెం ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు. అది నిజంగానే ఉందంటారా? అది జిమ్ ఇండస్ట్రీ అనే కాదండి. ఎక్కడైనా ఉంటుంది. ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ వర్క్ చేస్తారో, మేల్ అండ్ ఫీమేల్ ఎప్పుడైతే మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటారో ఇలాంటి ఇష్యూస్ అరైజ్ అవుతుంటాయి. హ్మ్. ఇప్పుడు జిమ్‌లో బేసికల్‌గా ఇలాంటి నెగటివిటీ ఎందుకు రైజ్ అయిందంటే, ఎప్పుడైతే మేల్ ట్రైనర్ ఫీమేల్ క్లయింట్‌ని ట్రైన్ చేస్తారో, వాళ్ళకి ఫార్మ్ నేర్పివ్వడం గానీ, హ్మ్. లేకపోతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం టచ్ చేయడం గానీ, ఇలాంటి ఇలాంటి విషయాల్లో మేము క్లయింట్స్‌కి అదే చెప్తాం. చాలా జాగ్రత్తగా ఉండమనే చెప్తాం. బేసికల్‌గా ఫీమేల్ క్లయింట్స్‌కి కూడా మేము చెప్పేదేంటంటే, వాళ్ళు ఎంతవరకైతే డీటెయిల్స్ షేర్ చేయాలో అంతవరకే డీటెయిల్స్ షేర్ చేస్తే బెటర్. అంతేగాని వాళ్ళు వాళ్ళతోటి పర్సనల్‌గా తిరగడం గానీ, వాళ్ళని సినిమాలకి, షికార్లకి తిరగడం గానీ, హ్మ్. ఇలాంటి కర్టెయిల్ చేసుకుంటే చాలా బెటర్. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ అనేవి తగ్గుతాయి. ఇది మా జిమ్ అనే గాదు. ఎక్కడైనా జరుగుతుంది. ఏ జిమ్స్‌లో అయినా సరే ఇది కామన్. ఓకే. ఓకే. సో, పర్సనల్ ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు ఎవరి లిమిట్స్‌లో వాళ్ళుండడం బెస్ట్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు. ఆబ్వియస్‌గా మేము అదే సజెస్ట్ చేస్తాం. కానీ కొన్ని కేసెస్ ఏంటంటే బయట వాళ్ళు కనబడడం మేము పర్సనల్‌గా చూసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే మేము ఫీమేల్ క్లయింట్ ట్రైనర్ వర్సెస్ ఫీమేల్ క్లయింట్ చూస్తే వాళ్ళిద్దరు సినిమాలకెళ్ళడం గానీ, బయట ఎక్కడైనా కేఫేస్‌లో కనబడడం గానీ, అది చాలా కామన్ అయిపోయింది. అది అల్టిమేట్‌గా మళ్ళీ వచ్చి జిమ్‌నే బ్లేమ్ చేస్తాం. హ్మ్. ఓకే. ఓకే. అండ్ దీనివల్ల బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతది సార్? దీనివల్ల ఇప్పుడు ఒక క్లయింట్ అనే అతను తను ఇండివిడ్యువల్. హ్మ్. యాస్ ఎ జిమ్ మేమేం స్కూల్ కాదు. ఎళ్లి మీరు ఈళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. వీళ్ళతో మీ లిమిట్స్ మెయింటైన్ చేయండి అని మేము చెప్పడానికి మేము అసలు ఎలిజిబులే కాదు. హ్మ్. కానీ అల్టిమేట్‌గా వచ్చి బ్లేమ్ వచ్చేటప్పటికి కంపల్సరీ జిమ్ మీదే వస్తుంది. ఈ జిమ్‌లో పరిచయం అయ్యారు. ఈ జిమ్‌లో ఈ జిమ్‌లో మేము మాకు సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నాం. ఆ హ్మ్. రూల్స్‌కి బియాండ్ ఎళ్లి ఇట్లాంటి కేసెస్ జరిగినప్పుడు జిమ్స్ కంపల్సరీ ఏం చేయలేవు ఈ విషయం. ఓకే. గాట్ ఇట్. సార్ ఈ జనరేషన్‌లో ఇప్పుడు జిమ్ పెట్టాలి అనుకున్నోళ్ళకి మీరేం టిప్స్ ఇస్తారు? మేము ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ ఫిక్స్ అవ్వమని చెప్తాం. వాళ్ళు ఎంతలో పెట్టాలనుకుంటున్నారు? ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు? అక్కడ నియర్ బై జిమ్స్ ఎన్నున్నాయి? హ్మ్. వాళ్ళెంత చార్జ్ చేస్తున్నారు? మీరెంత చార్జ్ చేయాలనుకుంటున్నారు? ప్లస్ మీ బడ్జెట్ ఏంటి? మీరు వాళ్ళకంటే డిఫరెంట్‌గా ఏం చేయాలనుకుంటున్నారు? ప్లస్ మీ బడ్జెట్‌లో మీరు లిస్ట్ రాసుకోండి. ఇంటీరియర్‌కి ఎంత అవుతుంది? హ్మ్. రెంటల్ అడ్వాన్స్ ఎంత? ఫిట్ అవుట్ టైమ్ ఎంత ఇస్తున్నారు ఓనర్? ఎక్విప్‌మెంట్‌కి ఎంత అవుతుంది? ఏసీస్‌కి ఎంత అవుతుంది? మ్యాటింగ్ వీటి అన్నిటికి మీరు ప్రాపర్‌గా ఎక్స్‌పెన్సెస్ ఏసుకున్న తర్వాత ఒక 6 మంత్స్ 3-6 మంత్స్ రెంటల్ పార్ట్, సాలరీస్ ఇయన్నీ గూడా మీరు బఫర్ పెట్టుకొని ముందుకెళ్తే నెక్స్ట్ మీరు సేల్స్ ఇంకా మార్కెటింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తే మీ బిజినెస్ సర్వైవ్ అవుతుంది. ఓకే. గాట్ ఇట్. సార్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో గ్రోత్ ఎలా ఉంటదంటారు? సో, కరెంట్‌లీ మన ఇండియాలో ఇప్పుడు 30,000 జిమ్స్ ఉన్నాయండి. సో, బై 2030 అది 60,000 జిమ్స్‌కెళ్తుంది. ఓకే. మనం 16,000 క్రోర్స్ రెవెన్యూ టెంటేటివ్‌గా 16,000 క్రోర్స్ రెవెన్యూ చేస్తున్నాం అట్ ప్రెజెంట్. హ్మ్. అది 2 ఫోల్డ్ అవుతది కంపల్సరీ 2030 వరకు. అట్ ఓకే. ప్రెజెంట్ ఇప్పుడున్న 100% జిమ్స్‌లో కార్పొరేట్ జిమ్స్ వచ్చేసి అరౌండ్ 5-6% ఉంది. సో, ఓహ్! మాలాంటి ప్లేయర్స్ ఎవరైతే మల్టిపుల్ జిమ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక 5-6% ఉన్నారు. ఓకే. మిగతా 85% కూడా స్టాండ్ అలోన్ జిమ్స్ 1, 2 ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే. పొటెన్షియల్ ఉంది కదా అని చెప్పేసి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అయితే స్టార్ట్ చేయొద్దు. ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో మీరు యూజువల్‌గా ఎన్‌కౌంటర్ చేసే స్కామ్స్ ఏంటి సార్? యూజువల్‌గా అంటే 2 నేను చెప్తానండి. ఒకటొచ్చేసి 90 డేస్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాము. మీకు యాబ్స్ వచ్చేస్తాయి. మీరు 20 కేజీస్ తగ్గిపోతారంటారు. ఇది కస్టమర్స్‌కి మేజర్‌గా జరిగే స్కామ్ ఇది. హ్మ్. సో, ఇలాంటి వీటికి అసలు క్లయింట్స్ ఎళ్ళొద్దనే నేను చెప్తాను.
ఓకే. రెండోది వచ్చేసి ట్రైనర్ క్లయింట్ దగ్గర డైరెక్ట్గా వాళ్ళ యూపీఐ నెంబర్ తీసుకుని వాళ్ళకి పేమెంట్ చేయించేసుకుంటారు. సో ఇట్లాంటి కేసెస్లో చాలా మటుకి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ బిజినెస్‌కి లాసెస్ ఎలా ఉంటాయి సార్ ఇలాంటి విషయాల్లో? ఇలాంటి విషయాల్లో మంత్ ఎండ్ ఓనర్ తెలిసేటప్పటికి ఆల్మోస్ట్ దివాలా తీసి ఉంటారు. వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉండేటప్పుడు. ఉంటాడు, ట్రైనర్ మానేస్తాడు. క్లయింట్ వచ్చి మళ్ళీ మనకు రిసెప్షన్లో చెప్పేటప్పటికి మనం అతన్ని రికవర్ చేయలేము. ఇలాంటి హ్మ్. కేసెస్ మా దగ్గరికి చాలా వస్తుంటాయి. ఓకే. ఇలాంటి ఫ్రాడ్ అయిన కేసెస్ మా దగ్గరికి వచ్చి జిమ్ సేల్కి వస్తాయి. వాళ్ళ ఎక్విప్మెంట్ సేల్ చేస్తారు, లేదా ఇన్వెస్ట్మెంట్ అడుగుతూ ఉంటారు సర్వైవల్ కోసం. అలాంటి హ్మ్. కేసెస్ మా దగ్గర చాలా వస్తుంటాయి. ఓకే. సార్ మీరు బిజినెస్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? 2 మిస్టేక్స్ ఉన్నాయండి. 2 చెప్తాను నేను. ఒకటి, ఓకే. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ తోటి ఫ్రాంచైజీ అగ్రీమెంట్ చేసుకున్నాం ఫర్ హైదరాబాద్ రీజన్. సో ఒక 1.5 సీఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. సో హ్మ్. వాళ్ళు ఇనీషియల్‌గా మాకు చెప్పింది ఏంటంటే మ్యాన్ పవర్ సపోర్ట్, బ్రాండింగ్ సపోర్ట్, ఇనీషియల్‌గా బ్రాండింగ్, ఓపెనింగ్ అన్నీ మేమే చూసుకుంటామని చెప్పారు. ట్రైనర్స్‌ని కూడా వాళ్ళే ఇస్తారు. మొత్తం కంప్లీట్ మేము జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయండి. మేము మీతో కొలాబరేట్ అయ్యి ఇండియాలో ఫస్ట్ టైం హ్మ్. హైదరాబాద్లో మీ త్రూ వస్తున్నాం అని చెప్పారు మాకు. ఓకే. సరే అని చెప్పి మేము కూడా ఓకే ఇంటర్నేషనల్ బ్రాండ్ వాళ్ళతో అగ్రిమెంట్స్ అన్నీ చేసుకుని ఓపెన్ చేసే టైంకి వాళ్ళ దగ్గర నుంచి జీరో సపోర్ట్. ఓహ్! తర్వాత మాకు జరిగిన దాంట్లో ఇంకొక మిస్టేక్స్ ఏంటంటే మాకు ఎక్విప్మెంట్ ఏదైతే వాళ్ళు వెండర్ని ఇచ్చారో మాకేం చెప్పారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మేము ఇంపోర్ట్ చేసి మీకు ఇస్తామని చెప్పారు. హ్మ్. వాళ్ళంతా కూడా ఇక్కడ లోకల్ పూణేలో, మహారాష్ట్రలో వాటిని బిల్డ్ చేసి మాకు ఇచ్చారు. ఓహ్! వాటి క్వాలిటీ చూసేటప్పటికి మాకు రియలైజేషన్ అయింది. ఓకే. అదొక మిస్టేక్. రెండోది వచ్చేసి చూసింగ్ రాంగ్ ఓనర్, హ్మ్. రాంగ్ ప్లేస్. హ్మ్. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మాసి ఏరియాలో మేము ఒక జిమ్ 6000 ఎస్ఎఫ్టీ, క్లోజ్ టు 6000 ఎస్ఎఫ్టీ పెట్టాలనుకున్నాం. హ్మ్. ఓనర్ తోటి ఇష్యూస్ ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయినాయి. సరే బిజినెస్ అవుతున్న కొద్దీ అవి పాసిఫై అవుతాయి అనుకున్నాము. బట్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా పవర్ లైన్కి ఏదైతే పవర్ లైన్ ఉంటుందో అతని రెస్టారెంట్ పవర్ లైన్ కూడా దానికే కలిపి బిల్ మాకు వచ్చేది ఎవ్రీ మంత్. మాకు ఓకే. దానికి యాక్సెస్ లేకుండా దానికి లాక్ వేసాడు. ఆ హ్మ్. సిచ్యువేషన్లో మేము ఆయనతోటి గొడవ పడలేక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని ప్లేస్ వెకేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. ప్లేస్ వేకేట్ చేస్తే ఎంత లాస్ వచ్చింది సార్ మీకు? 50% లాస్ వస్తుందండి. అతను అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వడు ఫస్ట్ థింగ్. సో మనకి మ్యాటింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎక్విప్మెంట్ కూడా మనం వేరే జిమ్ పెడితే అది యూజ్ అవుతుంది, పెట్టకపోతే ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది. ఓకే. సో 50 లాక్స్ పోయినట్టే 1 పోయినట్టు. సీఆర్ పెడితే. హ్మ్. ఓకే. అండ్ దాని నుండి మీరేం నేర్చుకున్నారు? దాని నుంచి మేము ప్రాపర్ అగ్రిమెంట్ చేసుకుని ప్రాపర్ డే 1 నుంచే ప్రాపర్ మా రిక్వైర్మెంట్స్ ఓనర్‌కి చెప్పి ఓనర్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్‌గా మేము కూడా డే 1 నుంచే దాన్ని నోటిఫై చేసుకొని వాటిని ప్రాపర్‌గా ఫాలో అవుతూ వచ్చాం. మాకు పవర్ లైన్ ఎంత కావాలి, మాకు ప్లేస్ ఎంత, మా పార్కింగ్ ప్లేస్ ఎంత, ప్రతీదీ మేము ఓనర్ తోటి డే 1 మాట్లాడుకుంటాం. ఓకే. సో ఆ ఎక్స్‌పీరియన్సెస్ అనేది మాకు చాలా హెల్ప్ అయింది మా బిజినెస్ స్కేల్ చేయడానికి. హ్మ్. సరే ఈ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఏమన్నా ఇబ్బంది పెడతారా బిజినెస్ ఓనర్స్‌ని? ఇబ్బంది పెట్టడం అంటే క్లయింట్స్‌ని పెడితే మమ్మల్ని పెట్టినట్టే అండి. బికాజ్ పెయిన్ ఏరియా అది. క్లయింట్ ఎప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ అవుతదో కంపల్సరీ మాకు ఇబ్బందే అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ రీసెంట్‌గా జరిగింది చెప్తాను మీకు. ఒక 6 మంత్స్ మా దగ్గర ఒక ట్రైనర్ వర్క్ చేసి క్లయింట్‌తో మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ చేశాడు. హ్మ్. బిల్డ్ చేసిన తర్వాత క్లయింట్ దగ్గర ఒక 1,00,000 అప్పుగా తీసుకున్నాడు. అప్పు. అప్పు. ఓకే. తీసుకున్న తర్వాత 7th మంత్ మానేశాడు. హ్మ్. సో మానేయాలన్న ఇంటెన్షన్ తోటే అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. అతను కాదు, లోకల్ అతను కాదు. సో క్లయింట్ ఆబ్వియస్‌గా మళ్ళీ వచ్చి మమ్మల్నే అడుగుతారు ఆ విషయాలు. అడిగినప్పుడు మేమేం చేయలేము. మేము చెప్పేది అందరికీ ఒకటే. వాళ్ళు ఎంతవరకు అయితే మెయింటైన్ చేయాలో ఆ రిలేషన్‌షిప్ అంతవరకు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. మానిటరీ ట్రాన్సాక్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా బెటర్ ఈ కేసెస్. హ్మ్. సార్ సాలరీస్ విషయంలో ఫీమేల్ ట్రైనర్స్‌కి, మేల్ ట్రైనర్స్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఫీమేల్ ట్రైనర్స్‌కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందండి. యాక్చువల్లీ ఇన్ జనరల్ చూసుకుంటే మనం అన్‌స్కిల్డ్ లేబర్ చూసుకుంటే మేల్ వర్సెస్ ఫీమేల్ చూసుకుంటే మేల్‌కి ఎక్కువ ఉంటుంది, ఫీమేల్‌కి తక్కువ ఉంటుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఫీమేల్‌కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ నెసెసిటీ అలాంటిది. హ్మ్. మళ్ళీ నన్ను స్త్రీ పక్షపాతి అంటారేమో, అలా ఏం కాదు. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉండబట్టి మనం ఫీమేల్‌కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అవైలబిలిటీ చాలా తక్కువ మార్కెట్‌లో. ఓకే. ఓకే. ఫీమేల్ ట్రైనర్స్‌కే ఎక్కువ పే. ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ. ఇప్పుడు మార్కెట్‌లో మాకున్న జిమ్స్‌లో 9 జిమ్స్‌లో ఓన్లీ 4, 5 జిమ్స్‌లో మాత్రమే ఫీమేల్ ట్రైనర్స్ ఉండగలరు. ఎక్కువ ఇచ్చినా సరే ఎక్కువ దొరకట్లేదు. ఇచ్చినా సరే వాళ్ళు కెరియర్ ఆప్షన్ కింద చూజ్ చేసుకోవడం చాలా తక్కువ. అవును. సార్ మీకు ఎస్పెషల్లీ కల్ట్‌తో కొలాబరేషన్ అయిన జిమ్స్ ఉన్నాయి. స్టాండ్ ఎలోన్ జిమ్ కూడా ఉంది మీకు. మీరేది సజెస్ట్ చేస్తారు క్లయింట్స్‌కి? నేనైతే స్టాండ్ అలోన్ జిమ్‌నే ప్రిఫర్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఆల్మోస్ట్ చార్జెస్ 2 సేమ్. కానీ క్రౌడ్ అక్కడ చాలా ఎక్కువ. అక్కడ ఉన్న ఇప్పుడు ఈ మధ్య రీల్స్‌లో చూస్తున్నాము. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటున్నారు, మిషన్స్ దొరకట్లేదని. వాళ్ళకి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయని చెప్తారు. అలాంటప్పుడు మీరు స్టాండ్ అలోన్ జిమ్ చూజ్ చేసుకోండనే నేను చెప్తాను. ఎందుకంటే సేమ్ ఫెసిలిటీ, సేమ్ ప్రైస్, మీకు ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఓకే. ఓకే. ప్రైసింగ్ కూడా సేమ్ ప్రైసింగ్ ఉంటుందండి. కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. ఆల్మోస్ట్ సేమ్. హ్మ్. ప్లేస్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. మీకు క్రౌడ్ తక్కువ ఉంటుంది. మీకు మిషన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది.
హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ 500-400 మెంబర్స్ వచ్చే కంటే ఇక్కడ 100-150-200 మెంబర్స్ వస్తారు. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది మీకు కంపల్సరీ కనబడుతుంది. అందుకే నేను కంపల్సరీ స్టాండ్ అలోనే ప్రిఫర్ చేస్తాను. సార్ ఫిట్‌నెస్ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సో మీకు ఒక స్టోరీ చెప్తానండి. రీసెంట్‌గా నేను చైనా నుంచి వచ్చాను. చైనాలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ షో అవుతుంది. సో అది అటెండ్ అయ్యి వచ్చాను. సో నేను అక్కడ చూసింది మీకు చెప్తాను. హ్మ్. సో అక్కడ వరల్డ్‌కి హైయెస్ట్ ఎక్విప్‌మెంట్ సప్లయర్ వచ్చి చైనా, ఇంక్లూడింగ్ ఇండియా. అందరికీ కూడా మెజారిటీ వాళ్ళే. సో అక్కడ మనకంటే ఎన్ని జిమ్స్ ఉన్నాయి, అక్కడ ఆల్మోస్ట్ క్రౌడ్ సేమ్, మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ క్రౌడ్ సేమ్. ఎన్ని జిమ్స్ ఉన్నాయని చెక్ చేస్తే మనలో 50% ఉన్నాయి వాళ్ళకి. అరౌండ్ 30,000 జిమ్స్ ఉన్నాయి వాళ్ళకి మొత్తం. తక్కువ ఉన్నాయి వాళ్ళు, మనకంటే చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళకి డైలీ 4-5 కిలోమీటర్స్ వాక్ చేస్తారు. వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంది. వాళ్ళకి గ్రౌండ్స్ కూడా చాలా పెద్ద పెద్ద 2-3 ఎకర్స్ గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు డాన్స్ కానీ, యాక్టివిటీ కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకున్నారు. మన ఇండియాలో మనకు అది చాలా తగ్గిపోయింది. యాక్చువల్గా గ్రౌండ్స్ ఉండడం కానీ, వాకింగ్కి స్పేస్ ఉండడం కానీ అన్నీ చాలా తగ్గిపోయినాయి. దానివల్ల ఈ స్పోర్ట్స్ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. జిమ్ అనే కాదు, ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ అయితే కంపల్సరీ లైఫ్ స్టైల్లో ఉండాలి. ఓకే. ఓకే. పికిల్ బాల్ మీరు కూడా ఆడతారా? పికిల్ బాల్ ఆడతాను, షటిల్ ఆడతాను అప్పుడప్పుడు. ఓకే. మీకేది ఇష్టం రెండిట్లో? నేనైతే షటిల్ ఆడతాను బాగా. ఓకే. ఓకే. ఫ్యూచర్‌లో స్పోర్ట్స్‌కి కూడా అరీనాస్ ఓపెన్ చేసే పాసిబిలిటీ మీరు? ఇప్పుడైతే ఏం లేదండి. మేబీ ఇన్ ఫ్యూచర్ చూస్తాం. ఓకే. ఓకే. సరే ఇంత లాస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇంకా క్లోజ్ చేసేద్దాం, ఇంకా జిమ్ ఇండస్ట్రీ ఆర్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీ వద్దు, వేరే ఇండస్ట్రీకి వెళ్దాం, అక్కడ బిజినెస్ చేద్దాం అని ఎప్పుడు అనిపియలేదా? అనిపిస్తుందండి. ఎందుకు అనిపియదు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక 50% అమౌంట్ పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ మా టీమ్ చాలా స్ట్రాంగ్. ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇది ఏదైనా సరే మేము ఫిట్‌నెస్‌లోనే చేయాలని డిసైడ్ అయ్యాం. ఓకే. అందుకని ఇలాంటి లాసెస్ ఇది మేము చేసిన మిస్టేక్. మేము చేసిన మా అనాలిసిసే రాంగ్. హ్మ్. అలాంటప్పుడు మమ్మల్ని మేము బ్లేమ్ చేసుకోవడం తప్ప మేము ఎవరిని బ్లేమ్ చేయలేము. హ్మ్. సో ఫౌండర్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. నాకున్న ఫౌండర్స్ చాలా స్ట్రాంగ్. దానివల్లే మేము ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చాం. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ప్రాఫిట్స్‌లోనే ఉన్నారా? ఇప్పుడు ఓకే అండి. వి ఆర్ మేకింగ్ గుడ్ మార్జిన్. సార్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో మార్జిన్ ఎంత ఉంటుంది? 2-6% ఉంటుందండి. మీరు బాగా చేస్తే 6%, వితిన్ 1.5 ఇయర్‌లో మీ మనీ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ లేదు నెక్ టు నెక్ అంటే 2% బేర్ మినిమమ్. ఓకే. 2% మార్జిన్ వస్తే ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? 3 ఇయర్స్ పడుతుందండి. 2-3% వస్తే మీకు 3 ఇయర్స్‌లో మనీ మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఒకవేళ మీరు బాగా చేస్తున్నారు, మీకు క్రౌడ్ బాగుంది, మీకు మార్కెటింగ్ బాగా చేశారు, మీకు సేల్స్ బాగా అవుతున్నాయి, అట్లాంటి టైంలో మీరు వితిన్ 1.5 ఇయర్‌లో రికవర్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ నేను అంటే మీరు రెస్టారెంట్ కూడా మీకు నార్మల్‌గా యాస్ పార్ట్ ఆఫ్ మీ కోర్ బిజినెస్ ఇదే. బట్ మీకు సైడ్ హజిల్ లాగా రెస్టారెంట్ కూడా ఉంది కాబట్టి యూత్‌ని రెస్టారెంట్ పెట్టడానికి ఎంకరేజ్ చేస్తారా? జిమ్ పెట్టడానికి ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు హైదరాబాద్‌లో అయితే నేను జిమ్ పెట్టడానికి ఎంకరేజ్ చేస్తాను. రెస్టారెంట్స్ అన్‌లిమిటెడ్ అయిపోయినాయి అండ్ ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉంది రేషియో. ఓకే. బోత్ ఆర్ సేమ్. ఈవెన్ జిమ్ అండ్ రెస్టారెంట్ ఫెయిల్యూర్ రేషియో చాలా ఎక్కువ. హ్మ్. సస్టైన్ అవుతే జిమ్‌లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. రెస్టారెంట్స్ అయితే మీకు తెలుసు సస్టైనబిలిటీ ఎలా ఉందో మార్కెట్‌లో ఇవాళ. ఓకే. జిమ్మే బెటర్ అంటారు. జిమ్మే బెటర్. ఓకే. ఓకే. సార్ ఎస్పెషల్లీ ఫీమేల్ క్లయింట్స్‌లో ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కువ జిమ్‌కొస్తున్నారు? మా జిమ్స్‌లో మేము అబ్జర్వ్ చేసింది బేసికల్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే వాళ్ళైతే చాలా తక్కువ ఉంటారు. అంటే? అంటే ఆ టోన్డ్ బాడీ, ఆ హ్మ్. మజిల్స్ ఉన్నవాళ్ళు ఈ జిమ్స్‌లో చాలా తక్కువ ఉంటారు. మేబీ సెలబ్రిటీ జిమ్స్‌లో ఓకే, సెలబ్రిటీస్‌లో ఓకే గానీ ఈ హ్మ్. జిమ్స్‌లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఓకే. ఇక్కడ వచ్చేవాళ్ళు చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు కూర్చోవడం వల్ల వాళ్ళు ఒబీస్ అయిపోవడం, వాళ్ళకి హ్మ్. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండడం, పీసీఓడీ, హ్మ్. థైరాయిడ్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న హౌస్ వైఫ్స్ బేసికల్‌గా అబోవ్ 30 వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే. ఓకే. సో 20-30 బిట్వీన్ చాలా ఫీమేల్. పర్సెంటేజ్ తక్కువ. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ చాలా తక్కువ పర్సెంటేజ్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్టయితే ఖచ్చితంగా ఉండదు. ఓకే. గాట్. సార్ జనరల్‌గా ఒక బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఐడియల్ టైమ్ అంటే మీరేం చెప్తారు? సో చాలామంది మిస్‌కన్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి 6 మంత్స్‌లోనో, 3 మంత్స్‌లోనో ఒబీస్ ఉన్నవాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనుకుంటారు. విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో మీరు 'రామ్ చరణ్' గారిని చూసుకుంటే సార్‌కి ఆల్రెడీ టోన్డ్ బాడీ ఉంది. హ్మ్. దాన్ని డెవలప్ చేసుకోవడానికి సార్‌కి 3-6 మంత్స్ పట్టింది. ఓకే. దాని మీద ఆన్ టాప్ ఆఫ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సార్ డైట్ గానీ, డెడికేషన్ గానీ అది 6 మంత్స్ పట్టింది. బట్ ఒక క్యాజువల్ పర్సన్, ఒబీస్ ఉన్న పర్సన్ అలా రావాలి అంటే మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. అది హెల్తీ డైట్‌తో ప్రాపర్‌గా 1 ఇయర్ స్ట్రిక్ట్‌గా చేస్తే 1 ఇయర్ పడుతుంది. హ్మ్. 3 మంత్స్, 6 మంత్స్‌లో అసలు పాసిబుల్ కానే కాదు. ఓకే. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ గూడా చాలామంది అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ 45, 50 పీపుల్ గూడా దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ సిక్స్ ప్యాక్స్ అండ్ ఆల్. అది మీరు ఆఫ్‌లైన్‌లో గూడా అబ్జర్వ్ చేస్తున్నారా? ఆఫ్‌లైన్‌లో కూడా చూస్తున్నామండి. మాకు క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది.
బట్ అది మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సిక్స్ ప్యాక్ అనేది ఒక లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ని అది మీరు మెయింటైన్ చేయలేరు. ఒకసారి మీరు లైఫ్లో ఒకసారి తెచ్చుకోగలుగుతారు, కానీ అది త్రూ అవుట్ జర్నీ మీరు మెయింటైన్ చేయలేరు. ఓకే, అర్థమైంది. అంటే మెయింటైన్ చేయలేరు అంటే బికాస్ ఆఫ్ డైట్, అంటే మనం ఏదో ఒకటి తినేయడం వల్ల అంటారా, ఎక్సర్సైజ్ కూడానా? ఎక్సర్సైజ్ అండ్ ప్యారలల్ ఇది అండి. 40% to 50% ఎక్సర్సైజ్ అయితే మిగతాదంతా కూడా డైట్. మీ డైట్ మీరు త్రూ అవుట్ ఇయర్ ఒకటే డైట్, ఒకటే పోర్షన్, ఒకటే ప్రాపర్ మీల్ తీసుకోగలిగితే అది మెయింటైన్ చేయగలుగుతారు ఖచ్చితంగా. చేయగలుగుతారు. మనం బయటికి వెళ్ళి డెజర్ట్ ఆబ్వియస్గా 1 ఇయర్ అనేది చాలా హార్డ్ టైం. అసలు 3 మంత్సే మా దగ్గర చాలా మంది సస్టైన్ చేయలేరు. 1 ఇయర్ అంటే అది టూ మచ్ టైం. అది మీరు డెజర్ట్స్ తింటారా? నేను చాలా తక్కువ అండి. యాక్చువల్గా నేను షుగర్, మైదాకి చాలా దూరంగా ఉంటాను. ఆ రెండు వీటికి చాలా దూరంగా ఉంటాను. ఇంకా మీరు తక్కువ తింటారు. నేను చాలా తక్కువ షుగర్ చాలా తక్కువ తింటాను. ఒకవేళ ఇన్ కేస్ తినాలనిపించినా సరే స్టీవియా తోటి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు జనరల్లీ రైస్ తింటున్నారా సార్? తింటానండి, రైస్ రైస్ తింటాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బయట రైస్ పెద్ద కల్ప్రిట్ అయిపోయింది అన్న. అలా ఏం లేదు, పోర్షన్ కంట్రోల్ అనేది మేజర్గా ఇంపార్టెంట్. ఓకే, నా లైఫ్లో డైలీ పోర్షన్ కంట్రోల్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. అండ్ ఇన్ జనరల్ మీ ట్రైనర్స్లో కూడా, అంటే మీ ట్రైనర్స్ని చాలా దగ్గర నుండి చూస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా రైస్ తీసుకుంటారు. రెగ్యులర్గా బిర్యానీస్ కూడా తింటారండి వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇప్పుడు మీరు చూసే ఫ్యాన్సీ డైట్స్ ఏది ఫాలో గారు. మా ట్రైనర్స్ ఎవ్వరు కూడా ఈ ఫ్యాన్సీ డైట్స్ ఏది ఫాలో గారు. వాళ్ళు కావాల్సిన న్యూట్రిషన్స్, వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ ప్రాపర్గా వాళ్ళ డైలీ లైఫ్ అంతా కూడా వాళ్ళ ఇంటి నుంచే అవుతుంది. సార్, బయట ఉన్న డైట్ ప్యాటర్న్స్లో మీకు అస్సలు నచ్చని డైట్ ప్యాటర్న్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. ఈ మధ్య చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే నువ్వు యాబ్స్ వచ్చేస్తాయి, మీరు లీన్ అయిపోతారు అని అంటారు. ఒక ఫేమస్ యాంకర్, తెలుగు యాంకర్, రీసెంట్గా తన కాంట్రవర్సీస్ కూడా అయినాయి. తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 12 kgs లాస్ అయ్యారు. ఎప్పుడైతే తను ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మానేయడం వల్ల 16 kgs గెయిన్ అయ్యారు. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే. ఫాస్టింగ్లో ఎప్పుడు ఉండలేరు. అది మెయింటైన్ చేయాలి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏదైతే మనం మెయింటైన్ చేస్తామో అది మెయింటైన్ చేయలేము. జస్ట్ ఏదైనా అకేషన్ కోసం మనం చేయడం ఓకే, కానీ అది లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ చేసుకోవడం పాసిబుల్ కాదు. ఓకే. అండ్ మీ జర్నీ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీ జర్నీ? 2018లో స్టార్ట్ చేశాను. 2018. దానికి ముందు మీరు ఏం చేసేవారు? 2018 ముందు నుంచి కూడా ఐ వాజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ. సో వన్ ఆఫ్ ద రిటైల్ చైన్ కాల్డ్ స్పెన్సర్స్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఐ వాజ్ అ రీజనల్ మేనేజర్ ఫర్ దేర్. సో ఐ వాజ్ వర్కింగ్ టిల్ 2022 వరకు ఐ వాజ్ వర్కింగ్. యా. సో మీరు ప్యారలల్గా కార్పొరేట్ జాబ్ చేస్తూనే ఇనిషియల్గా? మై వైఫ్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సో ఐ వాజ్ సపోర్టింగ్ బ్యాక్ ఎండ్ యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్? ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ వాజ్ ఇంటూ కంప్లీట్లీ. ఓకే, ఓకే. అండ్ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ జిమ్ పెడతాను అనగానే వాళ్ళకి కొంచెం భయం అయితే వేసింది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ యాక్చువల్గా. సో బట్ ప్యారలల్గా నా జాబ్ అయితే కంటిన్యూ ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఎందుకంటే మనం అమౌంట్ పోగొట్టుకున్న ఏమైనా ఒక ఇండస్ట్రీకే స్టిక్ అవ్వాలి, అక్కడే బిజినెస్ చేయాలి, ఆ రెసిలియన్స్ అక్కడే ఉండాలి అని మీకు పట్టుదల ఏదైతే ఉందో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ.